రైట్. 1 కొరింథీ 11:7 ఏముండదు అక్కడ? 1 కొరింథీ 11:7 పురుషుడైతే దేవుని మహిమయు పోలికనై ఉన్నాడని ఉంటుందండి. మీరు ఓపెన్ చేయండి, ఓకేనా? పురుషుడైతే దేవుని మహిమయు పోలికనై ఉన్నాడని ఉంటుంది. పురుషుడైతే దేవుని మహిమయు పోలికనై ఉన్నాడని అని ఉంటుంది బైబిల్లో. పురుషుడైతే అంటే పిల్లలందరూ కూడా దేవుని, నాట్ ఓన్లీ పురుషులు స్త్రీలు, నరులందరూ కూడా దేవుని మహిమై ఉన్నారు, పోలికనై ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. మూడు విషయాలు తెలుసుకున్నాం. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన మహిమ కొరకు చేసుకున్నాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు. చెప్పాలమ్మ అందరూ. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఆయన దివ్య నవ్య చెప్పాలి. రెడీ 1 2 3 స్టార్ట్. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన మహిమలో చేసుకున్నాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు. మౌనిక చెప్పావా? రైట్. ఇంకోటి చూద్దాం. యెషయా 64:8. యెషయా 64:8 ఏముంటుందంటే మనమందరం ఆయన చేతి పని అయి ఉన్నామని ఉంటుంది, ఓకేనా? మీరు బైబిల్ ఓపెన్ చేసి చూసి చెప్పేసరికి ఈ లెసనే అయిపోద్ది సాయంత్రానికి. సో మనకు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. కొన్ని ఏమైనా చదివిస్తాను, కొన్ని చదివిస్తాను. యెషయా 64:8 ఏముంటుందంటే కింద లైన్లో ఉంటుంది, మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నామని ఉంటుంది, ఓకేనా? వీఆర్ ఆల్ వర్క్ ఆఫ్ హిజ్ హ్యాండ్ అని ఉంటుంది, ఓకేనా? దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి చిన్నపిల్లలు, ఆయన చేతులు ఓపెన్ చేయండి, ఫింగర్స్ ఓపెన్ చేయండి. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన మహిమ కొరకు చేసుకున్నాడు, ఆయన పొలుకులో చేసుకున్నాడు, ఆయన చేతి పని అయి ఉన్నాము. అందుకే చిన్న పిల్లలు చాలా విలువైన వారని మనం చెప్పొచ్చు. మొదటి పాయింట్లోనే 4 విషయాలు మాట్లాడుకున్నాం, ఓకేనా? రైట్. 3వ పాయింట్ మీకు అయితే 3వ పాయింట్, నాకైతే మొదటి పాయింట్ అని చెప్తున్నా, ఓకేనా? రైట్. సెకండ్ విషయం, రెండో విషయం పాయింట్ గురించి మీరు దానికి థింక్ చేయొద్దు, జస్ట్ నెక్స్ట్ పాయింట్ అనుకోండి. నెక్స్ట్ పాయింట్, వర్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. చిన్న పిల్లలంటే యేసయ్య తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్న పిల్లలంటే యేసయ్యకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది అని తెలుగులో రాసుకోండి. ఏమి స్థానం ఉందంటే మత్తయి సువార్త 18:14 ఏముంటుందంటే చిన్న పిల్లలంటే ఆయనకి కన్సర్న్ ఉంది. ఏముంటుంది? మత్తయి సువార్త 18:14 ప్రతి చిన్న పిల్ల పరిచయం చేసే ప్రతి ఒక్కరికి ఈ వర్స్ తెలిసి ఉండాలి. చిత్తము కాదు. అందుకే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు కన్సర్న్ ఉంది, చిన్న పిల్లలు నశించుకోకూడదు, వాళ్ళు రక్షించబడాలి అనే కన్సర్న్ ఆయన ఉంది. అంటే చిన్న పిల్లలంటే యేసయ్యకి తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పడానికి మొదటి పాయింట్కి ఏం చెప్పానంటే చిన్నపిల్లలు నశించిపోకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. సెకండ్, మత్తయి సువార్త 18:5. అందరూ మత్తయి సువార్త 18:5 ఏముంటుందండి? మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు అర్థం చేసుకున్నట్టే. అమ్మ గమనించండి, మీరు అనుకోవచ్చు ఈ వాక్యం ఎన్నోసార్లు మీరు చదివి ఉండొచ్చు, ఎన్నోసార్లు వినుండొచ్చు, కానీ నేను చెప్పిన కోణంలో మీరు విను ఉండకపోవచ్చు. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 18:5 ఏముంటుందంటే చిన్న బిడ్డను చేర్చుకోమని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడండి? చెప్పండి అమ్మా. చిన్న బిడ్డను చేర్చుకోమన్నాడు, ఓకేనా? రైట్. ఎవరి పేరు మీద చేర్చుకోమన్నాడు? ఆయన పేరు మీద చేర్చుకోమన్నాడు. నన్ను చేర్చుకోవాలంటే యేసయ్య అన్నాడు, నన్ను చేర్చుకోవాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలని చెప్పలా. నన్ను చేర్చుకోవాలంటే నువ్వు 100 మైళ్ళు నడవాలని యేసయ్య చెప్పలా. నన్ను చేర్చుకోవాలంటే మన చర్చికి పెద్ద టవర్ కడదాం అని చెప్పలా యేసయ్య. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నన్ను చేర్చుకోవాలంటే నా పేరిట ఒక చిన్న బిడ్డని చేర్చుకోమన్నాడు. ఎంత సింపులా కష్టమా చెప్పండి? చిన్న బిడ్డను చేర్చుకోవటము, మళ్ళీ మామూలు చేర్చుకోవడం కాదు, ఎత్తుకోవటము, షేక్ హ్యాండ్ ఇవ్వటము, చాక్లెట్ ఇవ్వటం, అదిగా చేర్చుకోవడం. అంటే ఆయన అంది అక్కడ నా పేరిట చేర్చుకోమన్నాడు. అంటే ఏమై ఉండొచ్చు నా పేరిట చేర్చుకోమంటే? నా పేరిట చేర్చుకోమంటే అర్థం ఏంటి అంటే ఆ పిల్లవాడు గురించి నువ్వు ప్రార్థన చేయాలి, రక్షణ ప్రణాళిక కలిగి ఉండాలి, గైడ్ చేయాలి, లీడ్ చేయాలి, పట్టుకోవాలి, రక్షణ పొందించాలి, పరలోక రాజ్యంలో ఉండేలాగా నువ్వు చూడమని చెప్పినట్టేగా. మనకి అంత మర్మం ఉంది దానిలో. చేర్చుకోమంటే ఏంటి? ఎత్తుకోవటం, అదే చేర్చుకోవటం. చాక్లెట్ ఇవ్వడం చేర్చుకోవటమే, హాయ్ చెప్పడం చేర్చుకోవటమే, నీ పేరెంట్ నాన్న అడగడం చేర్చుకోవటమే, వాళ్ళని కాసేపు లైన్లో నుంచోబెడతాం చేర్చుకోవటమే. కానీ ఆయన ఏమన్నాడు? అది కాదు, నా పేరిట చేర్చుకోమంటున్నాడు. అంటే ఆయన పేరిట చేర్చుకోవాలంటే నువ్వు వాళ్ళ కొరకు తప్పించాలి, పరలోక రాజ్యంలో ఉండాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు నిలబడి నువ్వేం చేయాలంటే వాళ్ళ కొరకు నడవాలి, ఓకేనా? వాళ్ళ కొరకు నువ్వు పని చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే చిన్న పిల్లల పట్ల యేసయ్యకి
ఆ హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాము. మొదటి మాటగా ఏం చెప్పుకున్నాం అంటే నశించిపోకూడదు, చిన్నపిల్లలు రక్షించబడాలని చెప్పాడని మాట్లాడుకున్నాం. ఆయన ఇంకా కేర్ కనపడుతుంది, ఆయనలో ఏం కేర్ కనపడుతుంది అంటే నా పేరిట చిన్న బిడ్డను చేర్చుకోమన్నాడు, ఆయన పేరిట చిన్న బిడ్డను చేర్చుకోమని రెండో మాటగా మనం చెప్తున్నాడు. మూడో మాట మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదివినట్లయితే అక్కడ మీకు ఒక మంచి సన్నివేశం అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఏం అర్థమవుతుందంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో ఏముందంటే యేసయ్య ఒక మంచి పనిలో బిజీగా ఉన్నాడు. అందరూ వినాలి, ఒకసారి చదవండి ఒకసారి అందరూ పెద్దగా. రెడీ 1 2 3 ఐకమత్యంతో 1 2 3 స్టార్ట్. అందరూ తెలుగు వచ్చిన వాళ్ళందరూ, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ, సండే స్కూల్ టీచర్ అవ్వాలనుకునే వాళ్ళందరూ రెడీ 1 2 మనకి ఐక్యమత్యంగా చదువుదాం అందరం కలిసి ఒకేసారి ఒకే టోన్. 1 2 3 స్టార్ట్. రైట్. ఏంటి నవ్వారు? అక్కడ నవ్వు కూడా ఉంది, దానిలో లాస్ట్లో నవ్వు కూడా ఉందా? ఆ వరుసలో లేదు కదా? రైట్ అమ్మ, ఇప్పుడు మీరు బాగా చదివారని అనుకున్నాను, బాగా అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ నేను. ఓకేనా? అయితే అక్కడ ఏ ఘట్టాలు జరిగినాయో ఒక్కొక్క లైన్ ఒక ఘట్టం చెప్పండి. ఓకేనా? మొత్తం చెప్పొద్దు, జస్ట్ ఒక పాయింట్. ఓకేనా? జస్ట్ ఫస్ట్ లైన్లో ఏమన్నా ఫస్ట్ పాయింట్. రెడీ 1 2 బ్రదర్ మీ టీంలోంచి, జోసఫ్ టీంలోంచి మొట్టమొదటి పాయింట్ ఏ యాక్షన్ ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ ముట్టవలనని కొంతమంది చెప్పాలి, సెంటెన్స్ చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులు తెచ్చారు. కొంతమంది అమ్మ మీరు నుంచొని చెప్పండి ఒకసారి, ఆ మాట పెద్దగా ఎవరు వినలేదు, నుంచొని ఒకసారి చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులు, అమ్మా మీరు నుంచారు తల్లి. రెడీ 1 2 3 స్టార్ట్. కొంతమంది తల్లిదండ్రులు ముట్టవలని తీసుకుని వచ్చారు. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగింది యాక్షన్ బ్రదర్? ఐజాక్ టీం బ్రదర్ చెప్పండి. అయితే కాదు, నెక్స్ట్ యాక్షన్ ఏం జరిగింది? ఇమీడియట్గా ఏం జరిగింది? శిష్యులు వారిని అదే మీ యాక్షన్. ఓకేనా? శిష్యులు వారిని గద్దించను. రైట్. మూడో పాయింట్కి ఏం జరిగిందమ్మా? దాన్ని చూచి కోపడ్డాడు కదా, మూడోది కోపడ్డాడు. తర్వాత 4 పాయింట్ అమ్మా మీరు నలుగురు చెప్పండి. కోపడిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళని ఆటంకపరచవద్దు అన్నాడు. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? దేవుని రాజ్యం లాంటి వారిదే అన్నాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? మౌనిక టీం, మౌనిక అనగానే ఆమెకే అప్పచెప్పకండి, మీరందరూ టీమే. ఎంత సింపుల్ స్టెప్స్. మీరు పిల్లలు అడిగినప్పుడు చెప్పకపోతే మీకేమనిపిస్తుంది? వీళ్ళు అసలు మారుద్దామన్నా మారరు ఇల్లు కదా అనుకుంటాం. ఉందా మాట? ఉంది కదా. చెప్పమ్మ సరిగ్గా చదువు, బైబిల్ తీసి చదవండి, 4 5 కలిసి చదవండి. రైట్. తర్వాత నెక్స్ట్ చిన్నపిల్లల్ని ఎత్తుకొని కౌగిలించి చేతులుంచి ఆశీర్వదించాడు. ఇన్ని యాక్షన్స్ జరిగినాయి కదా. రైట్. మళ్ళీ మొదటి లైన్ నుంచి వద్దాం, బైబిల్ క్లోజ్ చేసి. బ్రదర్ మీరు మొదటి పాయింట్ చెప్పండి, అటు తిరిగి చెప్పండి. 1 2 3 స్టార్ట్. ముట్టవలనని మీరు ముట్టడం మర్చిపోతున్నారు. ముట్టవలనని. రైట్. తర్వాత శిష్యుల వారికి, ఎంత మంచి సింపుల్ పాయింట్ కదా మీది. రైట్. వారు ఏసై గద్దించను మీరు అన్నారుగా. ఓకే, అది ఓకే. మీ 5 పాయింట్ చెప్పాం కదా. ఏం పాయింట్ అమ్మది చెప్పారా? మీ తర్వాత ఏముంది? వాళ్ళని ఆటంకపరచవద్దు, వాళ్ళని చేర్చుకోవాలి. తర్వాత దేవుని రాజ్యం లాంటి వారిది. అజ్జాలమ్మ తల్లి, అజ్జాలు దేవుని రాజ్యం లాంటి వారిది. నెక్స్ట్ మీరేం చెప్పారంటే వాళ్ళు ఎత్తుకున్నాడు కౌగిలించి. రైట్. అక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభువారు చాలా మంచి ఒక ప్రాముఖ్యమైన
పని జరుగుతూ ఉంది అక్కడ. యేసుప్రభు వారు ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. శిష్యులు అనుకున్నారు యేసుప్రభుని కదిలించొద్దు ఈ టైంలో, ఆయన చాలా ప్రశస్తమైన సమయంలో ఉన్నారనుకొని వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆగండి మీరు ఇప్పుడు కాదు సమయం అని చెప్పారు. యేసుప్రభు వారు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నారు శిష్యులు, ఆ ఇంపార్టెంట్ పనే యేసుప్రభు వారు ఆపి శిష్యులను ఏం చేశాడు, గద్దించాడు. మామూలుగా చెప్పొచ్చు కదా, కానీ గద్దించాడు. శిష్యులు ఎవరు? యేసుప్రభు వారి కోసం తన కుటుంబాలను వదిలిపెట్టి, తన ఉద్యోగాలను వదిలిపెట్టి, వాళ్ళ పనిని వదిలిపెట్టి, వాళ్ళ విలేజ్ని వదిలిపెట్టి, వాళ్ళ సంస్థానం వదిలిపెట్టి, యేసుప్రభు వారు ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ పడుకుంటే, ఎక్కడ తిరుగుతుంటే యేసుప్రభు వారితోనే ఉంటున్న తన ప్రియమైన శిష్యులను ఏ విషయంలో కోపగించుకున్నాడు? చిన్న పిల్లల విషయంలో కోపగించుకున్నాడు. గద్దించడం అన్నది బైబిల్లో శిష్యులను గద్దించినట్టుగా యేసుప్రభు వారు ఒక 3-4 సార్లు కనపడేది, కానీ అందులో ఒకసారి చిన్నపిల్లల విషయంలో కూడా గద్దించినట్టుగా చూస్తున్నాం. గద్దించి వదిలేసిన అది పెద్ద విషయమే. చిన్నపిల్లల విషయంలో తన శిష్యులను గద్దించి వదిలేసిన అది పెద్ద విషయమే. కానీ యేసుప్రభు వారు ఇంకొక స్టెప్ తీసుకున్నాడు. గద్దించిన తర్వాత, కోపగించి గద్దించిన తర్వాత ఏం చేశాడు? ఏదైతే తన ఇంపార్టెంట్ పని అనుకున్నాడు దాన్ని వదిలేశాడు, అదొకటి. గద్దించాడు ఒకటి. మూడో స్టెప్ ఏం చేశాడు? ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, చేతులుంచి ఆశీర్వదించాడు. అర్థం చేసుకోవాలి యేసుప్రభు వారి యొక్క యాటిట్యూడ్ చిన్నపిల్లల పట్ల ఏమై ఉందో అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్య పనిని వదిలిపెట్టాడు, ఆ ఆటంకపరిచిన వాళ్ళని గద్దించాడు. గద్దించిన తర్వాత వదిలేసినా పెద్ద విషయమే, కానీ అందరితో ఆగకుండా హాయ్ నాన్న, మీ నాన్న పేరేంటి, మీరే ఊరోళ్ళు, మీరు ఎక్కడోళ్ళు అడిగినా పెద్ద విషయమే. అది కూడా కాకుండా ఇంకా చివరిగా ఏం చేశాడంటే వాళ్ళని ఎత్తుకొని కౌగిలించి చేతుల నుంచి ఆశ్రయించాడంటే ప్రార్థన చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యేసుప్రభు వారి యొక్క చిన్నపిల్లల పట్ల ఆయన హృదయంలో ఉన్న ప్రాముఖ్యం ఏంటో మనకి అర్థం చేసుకోవాలి. మొదటగా చూసాము నశించిపోకూడదు, రక్షించబడాలి. రెండోదిగా చూసాము వాళ్ళ కోసం లీడ్ చేయాలి, గైడ్ చేయాలి, వాళ్ళని ఏం చేయాలి, కేర్ చేయాలని చెప్పి యేసుప్రభు వారు చెప్పారని మనకు అర్థమవుతుంది. మూడో విషయం ఏమర్థమవుతుందంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వారి గురించి ఎలాంటి ఇంపార్టెంట్ పని ఉన్నా దాన్ని ఆపి చిన్నపిల్లలకి సమయాన్ని ఇస్తే అది గొప్ప సంగతి అని మనకి యేసుప్రభు వారు చెప్పారు. అర్థమైంది? ఇప్పుడు యేసుప్రభు వారిని వెంబడిస్తున్న శిష్యులుగా మనం ఉన్నాము. మనం కూడా ఆయనకున్న మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన గారు చేసిన విషయాలను కూడా చిన్నపిల్లలు నశించిపోకూడదు, మన ద్వారా రక్షించబడాలి. ఒకటి, చిన్నపిల్లల్ని చేర్చుకోవాలి. మూడోది, ఎత్తుకోవాలి, కౌగిలించుకోవాలి, చేతుల నుంచి ఆశీర్వదించాలి. అంటే మీరు అనుకోవచ్చు రేపటి నుంచి ఆ గేటు దగ్గర నుంచొని పిల్లలు రాగానే ఎత్తుకొని కౌగిలించుకొని ఇలా పడేసి, అది కాదు ఆయన కోరుకుంది. ఈ ఎత్తుకోవడం, కౌగిలించుకోవడం, చేతుల నుంచి ఆశ్రయించే దానిలో ఏం కనపడుతుంది మీకు? వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళ కోసం మన పనిని త్యాగం చేయాలి. ఎంత ప్రాముఖ్యమైన పని ఉన్నా వాళ్ళ కోసం మనము వెచ్చించాలి అనేది అర్థం చేసుకున్నాం. టచ్. అందుకే నేనంటాను, పిల్లలు సండే స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేట కూర్చునే వరకు మనం ఏడ కూర్చోకుండా అక్కడే నుంచొని షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ నాన్న బాగున్నావా అడగాలి. ఒక వారం షేక్ హ్యాండ్ ఇవ్వాలి. రెండో వారం ఏం చేయాలి? హైఫై. మూడో వారం ఏం చేయాలి? ఈ మధ్య ఇది కూడా వచ్చింది కదా, కోవిడ్ వచ్చిన తర్వాత, దీని ఏమంటాం? అది కూడా ఒక సెకండ్ హ్యాండా, షేక్ హ్యాండ్. ఓకే, అది కూడా ఒక షేక్ హ్యాండే. ఓకేనా? రైట్. ఇట్లా కూడా అన్నారు కొంత ఈ మధ్య. ఓకేనా? ఇలా కూడా ఓకేనా? రైట్. ఇంకా ఈ కాలేజీకి వెళ్తే చాలా వస్తాయి మాకు. మేము మా రోజుల్లో మేము కొంచెం చూసాం. ఇప్పుడు కాలేజీ వాళ్ళని అడగాలి, దివ్య నవ్య అడిగితే చెప్తారు. బీటెక్ చదువుతుంది ఎవరమ్మా? నువ్వే కదా. ఇప్పుడు పలకరించుకోవడాలు ఎట్లా ఉంటాయి మనకు తెలియదు. ఓకేనా? ఇంతకుముందు ఇట్లా అంటేనే అమ్మో అనుకునే, అమ్మో ఏంటి ఇట్లా చూపిస్తారు అనుకునేవాళ్ళం. ఈ మధ్య ఎట్లా అంటున్నారు కదమ్మా, ఇలా అంటున్నారా లేదా? ఇదంట ఇంతకుముందు ఇలా అంటేనే ఇదో పాపమేమో అనిపించేది మాకు ఇట్లా చెప్పడం. ఓకేనా? కానీ ఇప్పుడు అవన్నీ పోయి సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ చేసినప్పుడు ఇలా కూడా అంటున్నారు. ఓకేనా? యేసయ్య ప్రేమను చూపించాడు. ఏం చూపించాడు? ఇలా చూపించాడంటే మేము ఇలా అనుకుంటాం, చిటికేసినట్టు ఉంటుంది కదా. యేసయ్య ప్రేమను చూపించి అయిపోయి ఇప్పుడు ఈ మధ్య ఇవి వచ్చినాయి కదా, ఇవి కదా. తర్వాత ఇంకా ఇట్లా ఇద్దరు నుంచొని, సో ఇట్లా చాలా మారిపోయినాయి కదా. రైట్. సో అట్లా మనం ఏం చేయాలంటే పిల్లల్ని అడగాలి. ఒకరోజు ఏం అడగాలి? VBSలో CBSEలో మనం వచ్చినప్పుడు ఆ చార్ట్ పెట్టాలి. నాన్న వీటిలో ఏం కావాలి? నమస్కారం కావాలా, షేక్ హ్యాండ్ కావాలా, హైఫై కావాలా అని అడిగితే, చాక్లెట్ కావాలని అడిగితే ఏం కోరుకుంటారు వాళ్ళు? అందుకే చాక్లెట్ పెట్టకుండా మిగతాయి పెట్టి ఏం కావాలి నాన్న అంటే
అక్కడ నాకు నమస్కారం కావాలంటే నమస్కారం పెడితే వాళ్ళు కూడా నమస్కారం పెట్టి లోపలికి వస్తారు, వెల్కమింగ్. ఓకేనా? రైట్. అట్లా అక్కడి నుంచే టచ్ ఉండాలి. టచ్ అక్కడ నుంచి ఏం చేయాలి మనం? టచ్. అందుకే యేసయ్య ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, చేతుల నుంచి ఆశ్రయించాడు. ప్రార్థన చేయాలి. ఓకేనా? ఎంతమంది మీరు సండే స్క్రిప్ట్ల కోసం ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నారు? నిజం చెప్పాలి. ప్రత్యేకంగా సండే స్క్రిప్ట్ల కోసం మేము ఫాస్టింగ్ ఉన్నామన్నా, మా కోసమే మేము ఉన్నాం అనుకుంటే మరి నువ్వు పిల్లల కోసం ఉండమంటున్నావా అన్న అనుకోబాకండి. ఈ సిబిసికి మొదలుపెట్టే ముందు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామా? చేస్తారా? చేద్దామా అంటే మరి నేను కూడా రోజు రావాల్సి వస్తుంది మళ్ళీ. అందుకే నువ్వు రాలేదుగా అంటారు మళ్ళీ. చేస్తారా? ఒకరోజు ఫిక్స్ చేసుకుంటారా? ఇప్పుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఇట్లా వచ్చి ఎంత తండోపతండాలకు మీరు వచ్చారో అలానే వచ్చి ఉంటారా? అలానే వచ్చి ఉండాలి. ఓకేనా? ఉపవాస ప్రార్థన, పిల్లలతో ఉపవాస ప్రార్థన పెట్టించాలి సంవత్సరంలో ఒకసారి. నేను చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను లేదు ఈ పాయింట్. ఎక్కడ రాసుకోండి, బాక్స్ కొట్టి రాసుకోండి. సంవత్సరానికి ఒకసారి పిల్లలతో ఉపవాస ప్రార్థన చేయించాలి. మన చర్చి పని అవట్లేదు, డబ్బులు చాలా కావాలి, మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు. చిన్న పిల్లలతో ప్రార్థన చేయించండి. ఓకేనా? రైట్. చిన్నపిల్లల ప్రార్థన ఎలాంటిదో మళ్ళీ పాయింట్ వస్తే అప్పుడు చెప్తాను. తర్వాత ఆల్ నైట్ ప్రేయర్. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లన్నీ ఏమైపోయినాయి? హాఫ్ నైట్లు అయినాయి. హాఫ్ నైట్ కూడా కాస్త 2 గంటలే, 10 గంటల నుంచి 12 గంటలకి హాఫ్ నైట్. అది హాఫ్ నైట్ అంటారు ఎవరన్నా? హాఫ్ నైట్ అంటే సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేదాన్ని హాఫ్ నైట్ అంటారు. ఇప్పుడు 10 గంటల నుంచి 12 గంటల దాన్ని కూడా హాఫ్. మేము చిన్నప్పుడు ఫుల్ టైం ఉండేవాళ్ళం, అంటే 4 వరకు ఉండేవాళ్ళం ఆల్ నైట్ ప్రేయర్ అంటే. మరి చిన్న పిల్లలతోనే ఆల్ నైట్ ప్రేయర్ ఒకసారి కండక్ట్ చేయొచ్చు. సెకండ్ సాటర్డే ముందు రోజు ఫ్రైడే పిల్లలతో, ఆ రోజు పిల్లలకు సంబంధించినవి టెస్ట్ మనీస్, పిల్లలకు సంబంధించినవి ఏదన్నా ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ చేసి మనం పిల్లలకి నేర్పించవచ్చు. ఫాస్టింగ్ అంటే రిట్రీట్ లాగా చేయమని కాదు, ప్రేయరే, బట్ ఆల్ నైట్ ప్రేయర్ వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. రైట్. మూడో పాయింట్ దీనిలో నెక్స్ట్ పాయింట్. ఓకేనా? మీరు 6వ పాయింటే వస్తుంది మీకు. వర్త్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. చిన్నపిల్లలు ఎంత విలువైన వారంటే యేసు ప్రభు వారు అంటే పెద్దదేగా, ఒకటేగా, అది నాకు కనపడుద్ది. అది ఇప్పుడు నేను చూడు. ఓకే. సో వర్త్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. చిన్న పిల్లల కొరకు కూడా యేసు ప్రభు వారు ప్రాణం ఇచ్చారా లేదా? ఈ లోకానికి వచ్చారా లేదా? అందుకే దానికి వాక్యం రాసుకోండి, యోహాను సువార్త 3:16. దీనికి ఏం రాసుకుంటారంటే యేసు ప్రభు వారు చిన్న పిల్లల కొరకు కూడా ఈ లోకానికి వచ్చారు, చిన్న పిల్లల కొరకు కూడా చనిపోయాడు, చిన్న పిల్లల కొరకు కూడా చనిపోయి తిరిగి లేచాడు, చిన్నపిల్లల పాపాల నిమిత్తం రాసుకోండి మధ్యలో, చిన్నపిల్ల పాపాల నిమిత్తం కూడా చనిపోయాడు, చిన్నపిల్ల పాపాల నిమిత్తం కూడా చనిపోయి తిరిగి లేచాడు, మళ్ళా చిన్నపిల్ల కొరకు మళ్ళీ తిరిగి వస్తాడు, చిన్నపిల్లను కూడా తీసుకొని వెళ్తాడు అని రాసుకోవచ్చు. అంటే ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో చిన్నపిల్లలు కూడా భాగమై ఉన్నారని మనము చెప్పవచ్చు. దీనికి వాక్యం యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16, జాన్ 3:16. చాలా మా అందరికీ తెలుసు. యేసుప్రభు వారు అనుగ్రహించి, ఆయన తండ్రి మనకు అనుగ్రహించిన ఉండదు చివరిలో. ఓకేనా? సో యేసుప్రభు వారు ఈ లోకాన్ని ప్రేమించి వచ్చాడంటే పిల్లల కోసం కూడా వచ్చాడు, పిల్లల పాపాల నిమిత్తం కూడా చనిపోయాడు, పిల్లల పాపాల నిమిత్తం కూడా చనిపోయి తిరిగి లేచాడు, మళ్ళీ తిరిగి వస్తాడు చిన్నపిల్లల కోసం కూడా, చిన్నపిల్లలను కూడా తీసుకొని వెళ్తాడు. రైట్. రీసెంట్గా నేను సిక్కిం వెళ్ళటం వల్ల నా వాయిస్ ఇది నాట్ మై ఒరిజినల్ వాయిస్, ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదు. గొంతు పోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తుంది. సో ఐ థింక్ 70% వచ్చినట్టుంది. మళ్ళీ ఈ సాయంత్రానికి ఇంకో 20% పోద్ది, ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోద్ది. సో ఎక్కువసేపు మాట్లాడుతున్నాం కాబట్టి సో ప్రార్థన చేయండి. అనేకమైన ట్రైనింగ్స్ ఉన్నాయి, ఇంకా ఈ ముందు దగ్గరగా నెల రోజుల్లో ఒక 15 ట్రైనింగ్స్ దాకా ఉన్నాయి. సో వర్త్ ద హెవెన్ 4వ పాయింట్గా, నెక్స్ట్ పాయింట్గా వర్త్ ద హెవెన్. ఇప్పటి వరకు పాయింట్లన్నీ ఒక్కసారి నెమరు వేసుకుందాం. కళ్ళజోడు మాత్రమే ఉన్నవాళ్ళు లెగవండి, కళ్ళజోడు మాత్రమే ఉన్నవాళ్ళు లెగవండి. ఇప్పటి వరకు నేర్చుకున్న పాయింట్ల్లో ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పకుండా, సేమ్ పాయింట్ రిపీట్ చేయకుండా మంచిగా ఒకసారి రిపీట్ చేయండి. కళ్ళజోడు లేకపోతే కళ్ళజోడు తీసి పెట్టుకోండి, పర్వాలేదు. ఒకవేళ మీరు చెప్పాలని ఆశ ఉంటే. రైట్. సిస్టర్ లేవండి అమ్మా, లేవండి. లాస్ట్ లైన్లో ఉన్న పాస్టర్ గారు తప్ప మిగతా వాళ్ళు కళ్ళజోడు తీశారు ఎవరన్నా? లేరుగా? రైట్. ఓకే.
పెట్టడమ్మా దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఎక్కడ కూడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్ బ్రదర్, మీ ఇప్పటి వరకు నేను చాలా పాయింట్స్ చెప్పాను. నించోండి, ఒక్క పాయింట్ చెప్పండి, రిపీట్ చేయొద్దు. ఓకేనా? బతిలాడించుకోవద్దు, మీరు విన్నారని నాకు తెలియాలి కాబట్టి. ఓకేనా? రెడీ వన్, ఎనీ పాయింట్ చెప్పండి, పర్వాలేదు. రైట్, దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు, అంతే కదా? కూర్చోండి. రైట్, దేవుడు పిల్లల కొరకు కూడా చనిపోయి తిరిగి లేచారు, మళ్ళా ఆ స్థలం సిద్ధపరిచి మళ్ళా వారి కోసం మళ్ళా వస్తారు. వారి కోసం కాదు, పిల్లల వారి కోసం కూడా. వాళ్ళ కోసం కూడా అనకపోతే ఇప్పుడు చాలా మంది ఉంటారు చర్చిలో, చిన్న పిల్లల కోసం కూడా. కూడా. రైట్, చిన్నపిల్లలు కూడా తీసుకెళ్తారు. నెక్స్ట్ అది కూడా ఫినిష్ చేయాలి. బైబిల్లో 1700 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు వచ్చిన దగ్గర నుంచి అక్కడే ఉన్నావు మనకు. అంటే ఫస్ట్ వెరీ గుడ్. రైట్, నవ్య కదా, దివ్య, ఏదో ఒకటమ్మా ఈ పూటకి ఏదే. రైట్, ఏ క్లాస్ చదువుతున్నావు దివ్య? నవ్య, దివ్య చెప్పు. బి ఫార్మసీ. ఓకే, వెరీ గుడ్. రైట్, దేవుని హృదయంలో చిన్నపిల్లలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుని హృదయంలో చిన్నపిల్లల పట్ల ఆయన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ మైక్ రాదనుకుంటలేదు, చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆయన తన పోలికలో తన స్వరూపంలో పిల్లల్ని కూడా చేశారు. వెరీ గుడ్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, పిల్లలను దేవుని పేరట చేర్చుకోవాలి. పిల్లలు దేవుడు చల్లని వారే. పిల్లలను దేవుని పేరట మనం చేర్చుకోవాలి అంటే దేవుడి పేరట చేర్చుకోవాలి. ఓకే, యేసయ్య మార్క్స్ వార్త 13:15 ప్రకారం. ఓకే, రైట్. నెక్స్ట్, ఫాస్ట్ రెడీగా ఉన్నామ్మా, ఎందుకంటే మీకు చాలా మంది చెప్పిన తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి టక్మని చెప్పాలి. అయ్యో మైక్లో చెప్పని అడుగుతున్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు మీరు మైక్లో చెప్పండి. మార్క్ 10:13 ప్రకారం దేవుడు చిన్నపిల్లల కోసం మనం మన టైంని వెచ్చించాలని మనకు చెప్పారు. రైట్, యేసుప్రభువు వారితో సమయాన్ని ఇచ్చాడు కూడా మనం కూడా సమయాన్ని ఇవ్వాలి. వెరీ గుడ్. రైట్, చిన్నపిల్లలను ఎత్తుకొని కౌగులించుకొని ఆశీర్వదించారు యేసయ్య. ఓకే, వెరీ గుడ్. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఓకే, రైట్. చిన్నపిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. మీరు ఉపవాసం అనే పదం బాగా తట్టింది సునీత సిస్టర్ని. కూర్చోండి. థ్యాంక్ యూ. ఒకసారి సభాష్ అనుకుంటే చెప్పిన వాళ్ళందరూ. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ టైం కళ్ళజోడు లేని వాళ్ళందరూ చెప్పాలని చెప్తాను కాబట్టి ఆటోమేటిక్గా ఆ కళ్ళజోడు లేని వాళ్ళందరూ కూడా జాగ్రత్త వినండి, మిగతా కూడా వినండి. ఓకేనా? సిస్టర్, మీరు కళ్ళజోడు ఉండి కూడా లేవలేదు అక్క? ఇలాంటి మామూలు కొట్టిన పిండి అంటారా? ఆల్నెట్ పీరియడ్ కూడా పెట్టాలి. ఓకే, రైట్. చివరి మాటగా చెప్పాను అది చెప్పి. ఓకే, నెక్స్ట్. ఓకే, రైట్. ఇంతవరకు నా వే ఆఫ్ టీచింగ్ మీకు అర్థమవుతుందా? క్లియర్గా ఉంది కదా? రైట్, ఓకే. ఇప్పుడు యూ హ్యావ్ ఎనీ డౌట్, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు రేజ్ చేయొచ్చు, నేను ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వర్ధ హెవెన్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ వర్ధ హెవెన్. చిన్నపిల్లలు పరలోక రాజ్యంతో పోల్చబడ్డారు. మరి అంత విలువైన వారిలో చాలా విషయాలు చూస్తున్నాం. అందులో ఈ పాయింట్కి వచ్చాం మనము. మధ్య వయసు వాళ్ళతో పోల్చొచ్చుగా, ఆడవారితో పోల్చొచ్చుగా పరలోకం గురించి, అయితే ముసలి వారితో పోల్చొచ్చుగా పరలోక రాజ్యం గురించి. కానీ ఎందుకు చిన్నపిల్లల్నే మాటికి పరలోక రాజ్యంతో పోల్చారంటే అంత విలువ పిల్లలకి ఇచ్చాడని మనం బైబిల్ కానీ యేసయ్య కానీ ఇచ్చాడో మనం చూస్తాం. ఎక్కడుంది బైబిల్లో చిన్నపిల్లలు పరలోక రాజ్యంతో పోల్చినట్టుగా? మార్క్స్ వార్త 10:15 కూడా ఉన్నట్టుంది. 10:15 ఉంది. మత్తయి వార్త 18:3 ఉంది. తర్వాత మత్తయి వార్త 19:14 కూడా ఉంది. ఈ 3 చోట్ల మనం చూసినట్లయితే చిన్న పిల్లల దేవుడు పరలోక రాజ్యంతో పోల్చినట్టుగా చూస్తున్నాము. పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని ఉంటుంది. ఇంకా ఏముంటుంది? చిన్నపిల్లలాగా నువ్వు కనుక అవ్వకపోతే నువ్వు పరలోక రాజ్యంతో ఎంటర్ అవ్వలేవని ఉంటుంది కదా పరలోక రాజ్యం. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దిస్ చిల్డ్రన్ అని ఉంటుంది కదండి. చిన్నపిల్లల పరలోక రాజ్యంతో పోల్చినట్టు చూస్తున్నాం, అంత విలువైన వారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, చిన్నపిల్లలు దేవుడిచ్చిన బహుమానము. చిన్నపిల్లలు ఎంత విలువైన వారంటే దేవుడిచ్చిన బహుమానం.
కీర్తనలు 127 3-5 వచనాలు చూసినట్లయితే ఏముండదు అక్కడ? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు, బహుమానం అని ఉంటుంది. అవునా? రైట్. మరి చిన్నపిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం అని ఉంది కదా. నేను క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. నాకు ఒక రైట్ ఓకే. ఇప్పుడు బైబిల్లో మౌనిక పక్కన ఉన్న అమ్మాయి అట్రమ్మ, బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. తెలుగులో అయితే 66. ఇంగ్లీష్లో ఏదా? రైట్, రా దమ్మ దా. వెరీ గుడ్, మంచిగా చెప్పావు. కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని నాకు చాలా ఆశగా ఉంది. ఒక గిఫ్ట్ ఇస్తాను. రైట్. నేను గిఫ్ట్ ఎవరైనా ఇస్తానంటే టేబుల్ ఎక్కువ వస్తా, తెలుసా? రైట్. ఏం పేరమ్మ నీ పేరు? అప్పటి నుంచి అనుకుంటుంది. నువ్వు అందరిని అడుగుతున్నావు. ఆ మౌనికాని అడిగావు, ఆ అవతల దివ్యాని అడిగావు, అవతల సునీత అక్కని అడిగావు, ఆ యువతల కళ్యాణమ్మని అడిగావు. నన్ను మాత్రం నువ్వు అడగట్లేదన్నా, నేను ఏం చేశానన్నా అని అంటే ఫీల్ అవుతున్నావు. నువ్వు ఫీల్ అవ్వద్దు, అందుకే నేను అడిగాను. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగా కదా నేను. ఆ బైబిల్ ఎన్ని పుస్తకాలు అన్నావు? 60. ఇది గిఫ్ట్గా ఇస్తున్నా అన్నాను. ఏం పేరు అన్నా నీ పేరు? కరుణ. ఇంగ్లీష్లో అది కరుణ, ఇంగ్లీష్లో కరుణ, తెలుగులో కరుణ. పేరు మారదు కదా. రైట్. సో ఇప్పుడు నేను ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావు? దాన్ని గిఫ్ట్గా ఇచ్చాను పెన్నుని. ఏం చేస్తావు అమ్మ? ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంది కదా. బైబిల్లో పెట్టుకుంటుంది, తర్వాత హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. సాయంత్రం వరకు ఒక 10 సార్లు దాన్ని చూసుకుంటుంది, ఉందా లేదా, బాగుందా లేదా అని చూసుకుంటుంది. దాని క్యాప్ తీసుకుంటుంది. నల్లగా పడుతుంది, భలే పడుతుంది ఈ పెన్ను అని చెప్పేసి మంచి పెట్టుకుంటుంది. సాయంత్రం ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తావా వెళ్ళవా? హాస్టల్కి వెళ్తావా? ఇంటికేగా. ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గేటు దగ్గర మమ్మీ నాకు గిఫ్ట్ వచ్చింది మమ్మీ అని మమ్మీ చెప్పేది. అబ్బా నా బంగారు కొండ, ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్ సంపాదించుకొచ్చేది. ఏం క్వశ్చన్ అడిగాడు అడగదులే, అడిగితే చెప్పి మళ్ళీ అది కూడా తెలియదా నీకు? అది కూడా క్వశ్చన్ అడిగాడు ఆయన. ఆయనకు బుద్ధి లేనాడు, అయితే నువ్వు ఒక బుద్ధి లేని కదా. రైట్. క్వశ్చన్ గురించి చెప్పకుండా నాకు గిఫ్ట్ వచ్చింది మమ్మీ అంటే అబ్బా వెరీ గుడ్ రా, సూపర్ రా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బహుమతులు సంపాదించుకొస్తావరా అని చెప్పేది. వాళ్ళ డాడీ వస్తాడు సాయంత్రం, డాడీ అని చెప్పేసి డాడీ కూడా చెప్పేది. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. సోమవారం పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అబ్బాబ్బా ఆదివారం చర్చికి వెళ్ళి వస్తావు కదా, 12 గంటలకు ఇంటికి వస్తావు కదా, నిన్న ఇంటికి వస్తే నువ్వు లేవేంటి, ఎక్కడికి వెళ్ళావంటే అబ్బా నేను ట్రైనింగ్కి వెళ్ళాను అబ్బా, ఆయన ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు కానీ అని చెప్పేసి చెప్తా ఉంటుంది అనమాట. అబ్బా నువ్వు అన్నీ అడుగుతున్నావు కానీ ఆ షో కేసులో ఉన్న పెన్ను గురించి అడగవేంటబ్బా అని ఆమె అడిగిద్ది. ఏమని చెప్పు ఆ పెన్ను గురించి ఏంటి స్టోరీ అంటే, అప్పుడు నానా ఉన్నది పోయిద్దా, ఉన్నది ఊడిపోయిద్ది అనుకుంటా. ఓకే రైట్. ఆమె అడిగిద్ది, చెప్పిద్ది నాకు గిఫ్ట్ వచ్చిన సంగతి. సరే ఏమైందంటే గిఫ్ట్ ఇచ్చాడు, ఒక అన్న ఇచ్చాడు గిఫ్ట్. ఆయన ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదు కానీ గిఫ్ట్ సంపాదించుకొచ్చా నేను అని చెప్పింది. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఎంత అమ్మా? ఇటు ఓకే అన్న గిఫ్ట్ ఇచ్చి తీసుకోకూడదన్న అనుకోబాకు, ఓకేనా? రైట్. గిఫ్ట్ ఇదంతా చెప్పడమ్మా ఎంత? 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. నేను గిఫ్ట్గా ఇచ్చిన దీని విలువ మారిందా మారలేదా? చాలా మారింది. ఆమె చాలా భద్రంగా పెట్టుకుంది, జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ మమ్మీ చెప్పింది, డాడీకి చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది. ఇది కావాలంటే రోజుకు ఒక పెన్ను కొంటావు కదా, కావాలంటే కదా కొని పడేస్తుంది. కానీ గిఫ్ట్ అయిన తర్వాత దానికి విలువ వచ్చిందా రాలేదా? మరి చిన్నపిల్లలు దేవుడిచ్చిన ఇది ఇవ్వలేనమ్మా, ఇది ఇక్కడదే, ఓకేనా? చిన్నపిల్లలు దేవుడిచ్చిన బహుమానం అని బైబిల్ చెప్తా ఉంది. అంటే చర్చికి వచ్చిన పిల్లలే బహుమానాలా? చర్చి బయట ఉన్న పిల్లలు, చర్చికి రాని పిల్లలు, బస్సులో ఉన్న పిల్లలు, ట్రైన్లో ఎదురుపడ్డ పిల్లలు, ఊర్లో ఉన్న పిల్లలు, అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు, మీ విలేజ్లో ఉన్న పిల్లలు, మీ కాలేజీలో ఉన్న పిల్లలు అందరూ కూడా ఎవరండి? చెప్పాలి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత చెప్పట్లేదు మీరు. వీళ్ళందరూ ఎవరు? బహుమానాలే. మరి నువ్వు ఓన్లీ 30 మంది పిల్లలకే వస్తమే సండే స్కూల్ టీచర్గా ఉంటే నువ్వు నిజమైన సండే స్కూల్ టీచర్ కాదు. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నిజమైన సండే స్కూల్ టీచర్ అయితే, నిజమైన సండే స్కూల్ పరిచర్య చేయడానికి ఇష్టపడితే నువ్వు మీ ఇంట్లో కాలనీలో కూడా ఒక సండే స్కూల్ స్టార్ట్ చేస్తావు. నీ అంతటి నువ్వే. నీ అపార్ట్మెంట్లో కూడా సండే స్కూల్ స్టార్ట్ చేస్తావు పరిస్థితులను బట్టి. ట్రైన్లో షర్ట్ తీసి తుడిచి అక్క అని అడిగిన వాడు కూడా గిఫ్టే కాబట్టి వాడి కోసం కూడా ప్రార్థన చేసి వార్త చెప్పగలిగేంత ప్రేమ నీకు ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వు బహుమానంగా చూసినట్టు ఉంటుంది, ఓకేనా? ఈ 70 మంది పిల్లలకి 100 మంది పిల్లలకి ఎవరు చెప్పమని చెప్తారు. కానీ నిజమైన నీకు ఆ జ్ఞానం ఉంటే, నిజమైన పరిచయం ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే, బయట ఉన్న పిల్లలకు కూడా నువ్వేం చేస్తావంటే సువార్త చెప్పాలని తపన పడతావు. పోయిన సంవత్సరం ఈ చర్చిలో విబిఎస్కి ఎంతమంది పిల్లలు వచ్చారో తెలుసా? సుమారు ఎంతమంది వచ్చారు తెలుసా మీకు?
ఒక్క ఆమె చెప్తున్నారు 800 దాకా వచ్చారు. ఓకేనా, 700 మంది వచ్చారు. మరి ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలు రావాలి ఇక్కడికి? వాళ్ళే వస్తే సరిపోద్దా? కొత్త వాళ్ళు కూడా రావాలా? కొత్త వాళ్ళు కూడా రావాలి. ఓకేనా, 1000 మంది పిల్లలు మనం టార్గెట్ పెట్టుకోవాలి. 1000 మంది పిల్లల్ని రీచ్ అవ్వాలి. ఏదో రీచ్ అయ్యాం, స్నాక్స్ ఇచ్చాం, పంపించానట్టు ఉండొద్దు. 1000 మంది పిల్లల్ని నువ్వు మండుతున్న వ్యక్తులుగా తయారు చేయగలిగితేనే, నువ్వు మండుతూ వాళ్ళని కూడా మండిస్తేనే అది పరిచర్య. నీకు ఇచ్చిన అవకాశం దేవుడు ఈ సంవత్సరం 3 రోజులు 5 రోజుల్లో దేవుడు నీకు ఇస్తున్నాడు. వచ్చే సంవత్సరం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జనాభా ప్రతిపాదికన ఎంపీ సీట్లు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నార్త్ సౌత్ అనేది తేడతెలం అయిపోతూ ఉంది. సౌత్లో మన ప్రాబల్యం తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నార్త్లో ఉన్న పరిస్థితులు, క్రైస్తవులకు ఎదురుతున్న పరిస్థితులు మనకు కూడా వస్తాయి. బహిరంగ సువార్త చెప్పలేని పరిస్థితులు, నేను క్రైస్తవులని చెప్పుకునే పరిస్థితులు ఉండవు. ముందు నీకు ఓటు హక్కు తీసేస్తారు, నీకు ఓటు ఉండదు. నువ్వు బైబిల్ పట్టుకుంటే తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. సండే స్కూల్ టీచర్కి ఉంటాం కాదు, బైబిల్ పట్టుకొని చదువుతున్నా నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్న పరిస్థితులు కూడా కష్టమయ్యే పరిస్థితులు చూడబోతా ఉన్నాం. అది తొందరలో ఉన్నాయి. అవి సాతాను వాళ్ళు వేస్తున్న వలలు మామూలుగా వలలు వేయట్లేదు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి చాలా చోట్ల. మీరు గమనించారో లేదో, ఇంతకుముందు సువార్త సభలు పెడితే అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలా కష్టమైపోతూ ఉంది. సో కాబట్టి వచ్చే సంవత్సరం నువ్వు CBC చేయడానికి అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. ఇలాంటి మంచి ట్రైనింగ్ జరిగితే లేదో తెలియదు. అసలు ఇంత బహిరంగ మనం చేసుకోవడానికి అవకాశం ఉండితే లేదో తెలియదు. ఈ సంవత్సరమే చివరి సంవత్సరంగా మనం అనుకొని మనం జాగ్రత్తగా ఆ వచ్చిన 800 మంది పిల్లల్ని ప్రభు కొరకు మనం పట్టుకొని ఆ బహుమానాలను మనం గనక సరిగ్గా ఎత్తుకొని కౌగిలించుకొని చేతులుంచి ఆశ్రయించి వాళ్ళ సమయాన్ని ఇచ్చి వాళ్ళని పట్టించుకుంటే, వాళ్ళ విలువను గమనించి కనుక మనం లీడ్ చేస్తే, గైడ్ చేస్తే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే, ఈ సంవత్సరం వచ్చిన పిల్లలందరూ ఆశ్రయించబడి వచ్చే సంవత్సరం CBC జరగకపోయినా, వాళ్ళు రాకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా నువ్వు చెప్పిన వాక్యాలు పనిచేయవా అండి? పనిచేస్తాయి. అవునా కదా? అందుకే ఈ సంవత్సరం ఏదో పాస్టర్ గారు పిలిచారు, ఏదో ఏం పేరమ్మా ప్రమీల పిలిచింది, ఏదో మనం ఖాళీగా ఉన్నాం అనుకోబాకు. దేవుడు ప్రణాళికలో నేనున్నాను. 800 మంది పిల్లల యొక్క కుటుంబాలు, 800 మంది పిల్లల కుటుంబాలు ఉంటే ఉండవా? మనం వీఆర్ నాట్ టార్గెటింగ్ చిల్డ్రన్, వీఆర్ ఆల్సో టార్గెటింగ్ దేర్ పేరెంట్స్. అందుకే చిన్నపిల్లల పరిచర్య రిలేషనల్ మినిస్ట్రీ అంటాము. పిల్లల నుంచి తల్లిదండ్రులు ఇక్కడ ఎవరు ఉన్నారా? నేను ప్రతి ట్రైనింగ్లో అడుగుతాను, మీ పిల్లల ద్వారా మీరు దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎక్కడ ఉన్న వాళ్ళు? మీ చర్చిలో ఉన్నారా? మీ చర్చిలో ఉన్నారా? వాళ్ళ పిల్లలు మొదటిసారి చర్చికి వచ్చి నేర్చుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు వస్తే రేపు ఒక్కసారి వాళ్ళని పిలిచి అప్రిషియేట్ చేయాలి మనం. ఎవరిని? వాళ్ళ పిల్లల్ని. ఇక్కడ విన్నది వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేయబట్టేగా వాళ్ళ తల్లిదండ్రులు మారింది. అంటే వాళ్ళకి పనిచేసిన టీచర్ కూడా మనం అభినందించాలి. అంటే నువ్వు చెప్పింది వాళ్ళు ప్రభావితులయ్యి వాళ్ళ ఇంట్లో అలా ఉండి వాళ్ళ మమ్మీ డాడీని సంఘాన్ని తీసుకొచ్చారంటే ఎంత ప్రాసెస్ జరిగి ఉండదు చెప్పండి. అది చిన్న ఒకరోజు జరిగే పని కాదు. అది దేవుని ప్రణాళిక. నీ ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా తల్లిదండ్రులు, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలు రావడం పెద్ద విషయం కాదు, కానీ పిల్లల నుంచి తల్లిదండ్రులు రావడం అనేది గొప్ప విషయం. అలాంటి వాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు, ఈ సంఘంలో కూడా ఉండొచ్చు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఆ టీచర్స్ని అప్రిషియేట్ చేయాలి, ఆ పిల్లల్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఓకేనా? రైట్. సో చిన్నపిల్ల దేవుడు ఇచ్చిన బహుమానం ఎక్కడుంది బైబిల్లో అంటే కీర్తనలో 127 3-5 వచనాల్లో చూసాము. ఆ బహుమానానికి ఎంత విలువలో మనం మాట్లాడుకున్నాము. యేసు ప్రభువు వారు తన దగ్గరికి వచ్చిన ఆ బహుమానాలను ఏం చేశాడండి? సమయాన్ని ఇచ్చాడు, ఎత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు, చేతుల నుంచి ఆశీర్వదించాడు. మనం కూడా అటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఆ బహుమానాలని బహుమానంగా మనము భావించాలి. రైట్. నెక్స్ట్ పాయింట్, ఈచ్ చైల్డ్. చిన్నపిల్ల యొక్క విలువ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ క్లాస్ నేను కొంచెం దీర్ఘంగా కొంచెం ఎక్కువసేపు చెప్పాను, ఎందుకంటే ఈ క్లాస్ మీకు బాగా అర్థమైద్ది. పిల్లల మీద బాగా ప్రేమ ఏర్పడిద్ది, పిల్లల పరిచర్య మీద మీకు బాగా అవగాహన ఏర్పడిద్ది, నేను చెయ్యాలి అనే తపన ఏర్పడిద్ది. కాబట్టి అటువంటి తపన ఏర్పడాలని ఈ సబ్జెక్ట్ నేను కొంచెం వివరించి చెప్పాను అనమాట. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ చెప్పడానికి 100 సార్లు నుంచున్నా నేను, ఇంకొక 100 సార్లు నుంచడానికి ఇష్టపడతాను. నేను ఇదే సబ్జెక్టు విన్న వాళ్ళకి మళ్ళీ చెప్తాను, మళ్ళీ విన్న వాళ్ళకి మళ్ళీ చెప్పాలని చెప్తాను. అంత ఇష్టం ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు. ఈచ్ చైల్డ్ ఈజ్ ఎ ఫిజికల్లీ ప్లాన్ బై గాడ్.
చిన్న పిల్లలందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నారు. ప్రతి పిల్లవాడి పట్ల, ప్రతి బిడ్డ పట్ల ఆయనకు ప్రణాళిక ఉన్నది. మరి కీర్తనలను ఎన్ని రాసుకున్న తర్వాత చదువుకోండి. కీర్తనలు 139 13-16 వచనాలు, కీర్తనలు 103, యోబు 33:4, అపోస్తలుల కార్యాలు 17-25 ఇవన్నీ చూస్తే పిల్లల పట్ల ఆయన యొక్క ప్రణాళిక మనకు అర్థమైద్ది. ఒకటి మాత్రం చదివిస్తాను నేను, పిల్లల పట్ల ప్రణాళిక ఆయనకి ఎట్లా ఉందో, ఆయన ప్లాన్ ఏ విధంగా మనకు అర్థమైద్ది. ఆదికాండము 1:28 ఏముండదు అక్కడ? ఇక నువ్వే చెప్తున్నావుగా అనుకోబాకండి. అప్పుడప్పుడు బైబిల్ తీసి మీరు కూడా చూడొచ్చు, చెప్పొచ్చు. ఆదికాండం 1:28, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎలా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి. ఇక్కడ చూడండి, పిల్లల్ని కలిగి ఉంటాను. సించుట నా జీవిత ధన్యతయున్నది. ఐ థింక్ బాలరాజు పాడితే బాగుంటుంది అనుకుంటాను. బాలరాజు జస్ట్ అండ్ చాలా చక్కని క్లాసులు ఇవి. ఇప్పుడు మనము మరలా తిరిగి ఇప్పుడు మీరు బ్రదర్ నో ప్రాబ్లం. దేవుడు పిల్లల కోసం చేసుకున్నాడు. ఆయన ప్లాన్ ఫిజికల్లీ ప్లాన్ అనే దాని గురించి మనం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 నిమిషాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయమని అడుగుదామన్నని. సో చాలా బాగున్నాయి క్లాసెస్. నేను అన్ని విడిచిపెట్టి నేర్చుకుందాం అనుకుంటాను, కానీ ఈ ఎండకి మీ అందరికి కూడా మళ్ళీ వస్తుందని మళ్ళీ ఆ బాధలు నేను పడాల్సి వస్తుంది. సో చాలా బాగున్నాయి క్లాసులు, చాలా నేను ఒక మాట మీకు చెప్తా. మేము ఒకటి గమనించా, బ్రదర్ చెప్పే ప్రతి పాయింట్, అంటే ఆయన చేసే యాక్షన్ కానీ, మిమ్మల్ని అందరూ ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటున్నాడు, తన వైపు ఎట్ట తిప్పుకుంటున్నారు, ఇవన్నీ మీరు గమనించండి. టీచర్స్గా చాలా హెల్ప్ అవుతుంది. నేను మీ సండే స్కూల్స్కి రాకపోయినా రిట్రీట్ జరిగేటప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, కొంతమంది పిల్లల్ని చాలా పట్టుకుంటున్నారు. మన వాళ్ళు ఎఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు మనలో, చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అది. సో మీరందరూ అంత మర్చిపోయి, ఇంటికాడ పిల్లలు, భర్త, లేకపోతే బాధ్యతలు అన్నీ మర్చిపోయింది. మీరు పెద్దోళ్ళు, టీచర్స్ ఇవన్నీ వద్దు, పట్టించుకోకండి. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వద్దు, పూర్తిగా మర్చిపోయి టోటల్గా అన్నేం చెబుతున్నాడు చూడండి. పూర్తిగా ఇప్పుడు ఆయన మీలోకి వస్తున్నాడు కదా, మీరు కూడా ఆయనలోకి వెళ్ళండి. ప్రతి పాయింట్ తెలిసిన పాయింటే కదా అనుకుంటే నువ్వు చాలా కోల్పోతావు. మీలో చాలామందికి ఏమంటుందంటే తెలిసిన పాయింటేలే, అంతకుముందు ట్రైనింగ్ అయ్యామలే, ఇదే ఈ అహంకారం, గర్వమే మనల్ని ఎదగకుండా ఆపుతుంది. నా అనుభవంలో నేను చెప్తున్నా, మరలా చెబుతున్నా. ఒకసారి లేచి నిలబడి అందరూ. సాయంత్రం 7 గంటల దాకా కదా మీరు, ఇప్పుడు భోజనాలు ఏం లేవుగా మీకు. ఓకే, సో మరలా చెప్తున్నా. మీకు ఏమి తెలుసు దాన్ని పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందరు. మళ్ళా తిరిగి రివైండ్ చేసి చూసుకోయి. నేను చెప్తున్నాను, మరలా చదువుతున్నా. చాలా ఇంపార్టెంట్ టిప్స్. నాకు అర్థమవుతుంది, నిజంగా చెబుతున్నా. దేవుడు ఉండగా చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా, సేవకునిగా నిజమే చెబుతున్నా. పిల్లలని మీరు పట్టుకోవడానికి, ఇంకా మీ భాషలు చెప్పాలి, మీ బొట్టలు వేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి టిప్స్ ఉన్నాయి. ఆయన చేసే ప్రతి యాక్షన్, ప్రతి మాట, ఆయన చూసే విధానం మీరు గమనించండి. అన్న ఎట్లా తిరుగుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు. అక్కడ పాషకర్ని ఆయన పట్టించుకోవట్లా, ఉంటుందిలే కానీ మనసులో, బట్ కానీ ఆయనకు ఉందా, ఎట్లా మీ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డబుల్ పీజీ చేసిన వాళ్ళు, ట్రిపుల్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పీజీలు పక్కన పెట్టండి, ఇది డిఫరెంట్. మీకున్నటువంటి, మీరు చూసుకున్నటువంటి ఆ పాఠాల్లో, అదే మీరు చదువుకున్నటువంటి ఆ బీఈడి సంథింగ్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకోకండి. ముందు జాగ్రత్తగా చెప్పేది వినిన తర్వాత అప్పుడు దాంతో పోల్చుకోండి. ఓకే, పూర్తిగా ఎంటీ అయిపోయింది, మైండ్ అంతా పూర్తిగా ఎంటీ అయిపోయి ప్రతి పాయింట్ మీరు రీకలెక్ట్ చేసుకోవాలా.
నేను ఇప్పుడు వదిలిపెట్టను, దీన్ని మళ్ళా తిరిగి ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ మళ్ళీ చూడాలని చెబుతా. నేను మిమ్మల్ని అడుగుతా. ఓకే, కాబట్టి మన ఇంపార్టెన్స్ చిల్డ్రన్ మినిస్ట్రీ కాబట్టి మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఆర్ యూ రెడీ? ఓకే, అది కూర్చోడు చాలే వినయ విధేయత. ఓకే, రియల్ కంటే కూడా టీవీలో అందంగా ఉన్నా. రైట్, టెక్నికల్ టీంని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా మనసు పెడితేనే అవుతాయి ఈ పనులన్నీ, లేకపోతే అవ్వవు. ఇవన్నీ చూసుకుంటా ఎక్కడ సెట్ అవ్వలేదు, సెట్ అయిందా, సెట్ కాదు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనము రేపు పొద్దున కూడా ఈ టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? రైట్, అందుకే మనం వాళ్ళు కూడా 2-3 ట్రైనింగ్ అవుతూ ఉండాలి. ఎప్పుడు బ్యాకప్ ఉండాలి. ఓకేనా? ఎప్పుడు ఆ రమేష్ బ్రదర్ పేరు ఏం పేరు? బాలరాజు. మరి పెళ్ళయింది అనుకో రేపు పొద్దున్న బిజీ అవుతాడు. రైట్, ఓకే, చాలా సంతోషం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి ఫర్ యువర్ వర్డ్స్. ఓకేనా? నా పద్ధతి ఏంటంటే 10 మంది ఉన్నా 1000 మంది ఉన్న టీచర్స్, ఒక టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను, 1000 మంది టీచర్స్ ఉన్న ట్రైనింగ్కి వెళ్ళాను నేను. ఆ రోజు కూడా ఇట్లానే చెప్తా, 3 కూర్చున్నా అట్లా అని చెప్తా. ఎందుకంటే నేను వెనక పిల్లలను చూస్తా. ఒక టీచర్ వెనక పిల్లలు ఇంతమంది ఉంటారు కదా అని చూస్తా. ఒక టీచర్ ఒకసారి మండించామనుకోండి, లైఫ్ లాంగ్ మండుతూనే ఉంటారు వాళ్ళు. అవునా కదా? అందుకే మనకొచ్చిన అవకాశం, మనకొచ్చిన రోజును మనం మండించే అవకాశం వచ్చిన రోజు పూర్తిగా మండించాలి. ఏదో మభ్య పెడతానికి మండిస్తే రేపొద్దున లెక్కనేం చెప్పుకోవాలి దేవుడికి. అర్థం? మళ్ళా లైఫ్లో మనం కలుసుకోము ట్రైనింగ్లో. మళ్ళా మనం కలుసుకునే టయానికి నువ్వు టీచర్కి ఉంటావో ఉండవో. ఈ రోజుల్లో చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందా రాదా? ఎంతమంది మీ చర్చ్ పరంగా మీకు తెలిసి ఉండొచ్చు, ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు, వాళ్ళకి ఇదైంది, వాళ్ళకి అదైంది, వాళ్ళకి ఇదే. సో కాబట్టి మన టైంలో మనం ఉన్నాం కాబట్టి ఆ టైంలోనే మనం వెలగాలి. ఓకేనా? రైట్, ఈ ఆదికాండం 1:28 మనం చదువుదాం అనుకున్నాం. చిన్నపిల్లల్ని కలిగి ఉంటాను దేవుడు ఏమన్నాడు చెప్పండి? చిన్నపిల్లల్ని కలిగి ఉంటాను ఏమన్నాడు? ఎట్లా పోల్చాడు? విస్తరించడం అన్నాడు. చాలా వర్డ్స్ ఉపయోగించాడు. విస్తరించడం అన్నాడు, తర్వాత నిందించడం అన్నాడు, తర్వాత లోపరచడం అన్నాడు, అభివృద్ధి అన్నాడు, ఫలించడం అన్నాడు. అంటే చిన్న పిల్లల విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చిన్నపిల్లలను కలిగిన సంఘం కానీ, చిన్నపిల్లలను కలిగిన సమాజం కానీ, చిన్నపిల్లలను కలిగిన దేశం కానీ అభివృద్ధి. అందుకే యంగ్ కంట్రీ అంటారు. ఏ కంట్రీని? ఇన్ని 100 కంట్రీస్ ఉన్నాయి అమ్మా, వింటున్నారా? ఇన్ని 100 కంట్రీస్ ఉన్నాయి. దివ్య నీకు కూడా ఇస్తారు. ఓకేనా? 100 కంట్రీస్ ఉన్నాయి. అందుట్లో ఒక కంట్రీని మాత్రమే యంగ్ కంట్రీ అంటారు. ఏ కంట్రీని అది? ఇండియాని. ఎందుకు? 50% మంది జనాభా అందరూ కూడా యంగ్ జనరేషనే ఉన్నారు. అంటే యంగ్ అంటే పిల్లల నుంచి యంగ్ జనరేషన్ వరకు. అందుకే యంగ్ కంట్రీ అన్నాం భారతదేశాన్ని. అర్థమైందండి? సో అందుకే భారతదేశాన్ని ఏమంటారు తెలుసా? డెవలపింగ్ కంట్రీ అంటాం. ఏమంటాం దీన్ని? ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి అమెరికా దేశాన్ని కూడా ఢీకొట్టగలిగే దేశం భారతదేశం అవుతుంది. ఇప్పటికే చాలా దేశాలు మనం అన్ని విషయాల్లో ఢీకొట్టగలిగాం. అంటే అందుకే డెవలపింగ్ కంట్రీ. అందుకే అభివృద్ధిని, విస్తరించడాన్ని, నిందించడాన్ని, ఫలించడాన్ని దేవుడు ఏమన్నాడు? దేవుడు ఆయన ప్రణాళికలో పిల్లల్ని పెట్టి ఉన్నారు. పిల్లలను కలిగి ఉంటే అభివృద్ధి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఎంతమంది వస్తారు చెప్పండి? ఓన్లీ సండే స్కూల్ పిల్లలు ఎంతమంది? మీ చర్చిలో సండే స్కూల్ పిల్లలండి 30. ఎందుకని? ఈ కుటుంబాలందరూ పిల్లలు లేరా? అందుకే ఇప్పటి నుంచి నువ్వు దర్శనం పెట్టుకోవాలి. అది ఎవరు పెట్టుకుంటారో, పాస్టర్ గారు చెప్తారా లేకపోతే వేరే వాళ్ళు చెప్తారా కాదు. ఎంతమంది కుటుంబాలు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది సండే స్కూల్కి వస్తున్నారు, ఎంతమంది పిల్లలు సండే స్కూల్కి ఎందుకు రావట్లేదు, పేరెంట్స్ పంపించట్లేదా, తల్లిదండ్రులకు ఇష్టం లేదా, వాళ్ళకున్న సమయంలో మనం పెట్టట్లేదా, మనకున్న సమయంలో వాళ్ళు కుదరట్లేదా అని చర్చించుకొని, ఎంతమంది కుటుంబాలు ఉంటే కుటుంబానికి వచ్చి ఒకళ్ళు ఇద్దరు, సరే పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళు అవుతుంది వేరే సంగతి, వాళ్ళందరూ 10th క్లాస్ లోపల ఎంతమంది ఉన్నారో జనాభా లెక్కలు ఎప్పుడు తీయాలి? వచ్చే ఆదివారం నుంచే ప్రారంభించాలి. ఒక టీచరు గేటు దగ్గర ఉంచోవాలి. అక్క మీరు ఎక్కడి నుంచి వస్తారు, మీ పిల్లలు ఎంతమంది, మీ పిల్లలు సండే స్కూల్కి వస్తున్నారా, రావట్లేదా, ఎందుకు రావట్లేదు, మీకు ఉందా తెలుసా సండే స్కూల్ జరుగుతుందని చెప్పాలా అని మీరు జనాభా లెక్కలు ఎప్పుడు చేయాలి? ఇది లెక్కలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వచ్చే ఆదివారం, తర్వాత ఆదివారం, తర్వాత 3 ఆదివారాలు పెట్టుకోండి. ఈ లోపు ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ లోపు మీరు ఏం చేయాలి? ఏం కంప్లీట్ చేయాలి?
మన చర్చిలో ఉన్న పిల్లలందరూ పేర్లు మీ దగ్గర ఉండాలి. వాళ్ళు ఏం చదువుతున్నారో ఉండాలి. వాళ్ళు సండే స్కూల్కి వస్తారో లేదో ఉండాలి. ఆ డేటా అంతా మీ దగ్గర ఉండాలి. ఆ డేటాను పట్టుకొని ప్రార్థన చేయాలి. అశోక్, రమేష్, సురేష్ ఎవరు వాళ్ళు, వాళ్ళ అమ్మ ఎవరు గుర్తు రావాలి మీకు. లేదా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్తే పిల్లలు గుర్తు రావాలి. అంత ప్రేమ నీకు ఉండాలి. వాళ్ళు వస్తే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడం కాదు. కొంతమంది టీచర్లు ఏం చేస్తారు, ప్రతి వారం పేరు అడుగుతారు. నాన్న ఎర్రసొక్క ఎట్రా, మా జుట్టమ్మ ఎట్రా, లావుగున్న పిల్లడు ఎట్రా అని బిట్రా అనే మనం ఎప్పుడు పిలవద్దు. పిల్లల్ని పేరు పెట్టి పిలిచే అంత ప్రేమ నీకు ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వారం నీ పేరేంట్రా అని అడగొద్దు. ప్రతి వారం నీ పేరేంట్రా అని అడగొద్దు. అంటే నువ్వు వాళ్ళ పేరు పెట్టి పిలిస్తాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా అక్క నన్ను ఈరోజు నా పేరు పెట్టి పిలిచింది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ప్రతి వారం నీ పేరేంట్రా అడుగుతున్నావు అనుకోండి, అడేమనుకుంటాడు చెప్పండి. బస్సులో కండక్టర్ నువ్వు ఒకటే. బస్సులో కండక్టర్ ఏం చేస్తాడు, ఆ అర్ధగంట సేపు ఆడు ప్రయాణికుడు నువ్వు, అవునా కదా. టికెట్ తీసుకున్నావో లేదో చెక్ చేస్తాడు. నువ్వు మంచి కూర్చున్నావో, చెయ్యి బయట పెట్టావో అని చెక్ చేస్తాడు. దిగిన తర్వాత పట్టించుకుంటాడు, నేను నీ గురించి పట్టించుకోడు. అంతే, నువ్వు కూడా బస్ కండక్టర్. ఇది బస్ కండక్టర్ ఉద్యోగం కాదు, ఈ జాబ్ బస్సు ఓనర్ జాబ్ నీది. ఓకేనా. సండే స్కూల్ నీకు అప్పచెప్పారంటే దాని గురించి మొత్తం. ఓకేనా. రైట్. ఎంతమంది మీలో సండే స్కూల్ పరిచయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు? డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం ఎంతమంది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు? సార్ నుంచోండి. నలుగురు, 5, 5:15. మరి నుంచోవే ఫాస్ట్గా. 5:30, 5:15 అనేదా. రైట్. ఇంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారమ్మా. ఇప్పుడు దాకా నుంచోలేదమ్మా మీరంతా. 1, 2, 3, 5, 5, 2, 7, 8 మంది ఉన్నారు వీళ్ళంతా. నో పురుషులు. రైట్. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలమ్మా. ఓకేనా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నెలకి ఒకసారన్నా సండే స్కూల్కి వచ్చి ఏదో ఒక పని చేసే ఉద్యోగం వాళ్ళకి ఇవ్వాలి, ఏదో ఒక పని ఇవ్వాలి. అన్న మీరు వచ్చే ఆదివారం వచ్చి డివోషన్ తీసుకోవాలి, మీరు వచ్చే ఆదివారం వచ్చి ప్రోగ్రాం అంతా నడిపించండి, ప్రార్థన చేయించాలి, ఇప్పుడు వచ్చి పాటలు పాడతారు, ఇప్పుడు వచ్చి స్టోరీ వింటారు, ఇప్పుడు వచ్చి కణతవాక్యం నేర్పిస్తారు, ఇప్పుడు గేమ్ ఆడదాము, ఇవన్నీ నడిపిస్తారు కదా. అది వాళ్ళకి అప్పు చెప్పండి. అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐజాక్ అని లాంటి వాళ్ళు వాడుకుంటే మంచిగా హ్యాపీగా ఆ వారం స్నాక్స్ నేను తెస్తాను అక్క అంటాడు. స్నాక్స్ ఖర్చు పోద్ది. బాగుందా బాగాలేదా? అట్లా ప్రతి వారం ఒక్కొక్క అక్కని, సునీత అక్కని ఒక ఆదివారం పిలువు, గెస్ట్గా పిలువు. అక్క మీరు వచ్చి ఆ రోజంతా సండే స్కూల్లో నువ్వు లీడ్ చేయాలి అక్క, పాటలు లీడ్ చేయాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. శనివారం అంతా ప్రార్థన, ప్రభా పిల్లల ముందు నుంచోపోతున్నాను, ప్రభా ఆ సిగ్గు శరం లేకుండా నుంచోడానికి అని ప్రిపేర్ అయ్యి అక్క ఏం పాట పాడించాలి ముందే సిద్ధపడింది కదా. ఆరాధన నడిపించాలి, ఒకరిని పిలువు ఒకసారి. ఒకరోజు ఇంకొక బాధ్యత నువ్వు ఎవరికన్నా అట్లా ఇస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సిబిసి ఎప్పుడే వాడుకుంటారా మమ్మల్ని, మిగతా మమ్మల్ని వాడుకోరా అని ఫీల్ అవ్వకుండా వాళ్ళందరినీ నెలకి 2-3 అబ్జర్వ్ చేసి ఆ 2-3 మంచిగా పిలిచి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. స్నాక్స్, మిగిలిన స్నాక్స్ తినడానికి పిల్లలు అవసరం అయితే స్నాక్స్ ఇవ్వడానికి ఒకరిని, స్నాక్స్ అయిపోయింది ఇట్లా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళని ఏం చేయాలి, కదిలిస్తూ ఉండాలి వీళ్ళందరినీ. అర్థమైందా? వీళ్ళందరూ కూడా సండే స్కూల్ టీచర్లు అవ్వాలి, అది నా ఆశ. ఏదో సిబిసి అప్పుడు వాలంటీర్స్ టీచర్గా ఉంటాం కాదు. ప్రతి ఆదివారం సండే స్కూల్ టీచర్ అయిపోవాలి వీళ్ళందరూ. అంతమంది పిల్లలు రావాలి. 300 మంది పిల్లలు వస్తే వీళ్ళందరూ టీచర్లు. ప్రతి వారం పని ఉండదు నాకు తెలిసి. 300 మంది పిల్లలు ఉంటే 300 మంది పిల్లలు అవ్వచ్చా ఇక్కడ? అవడానికి అవకాశం మీరు ఇష్టపడి పని చేస్తే దేవుడు కష్టమైనా సరే దేవుడు పిల్లల్ని ఇస్తాడు. ఓకేనా. రైట్. ఓకే. సో పిల్లల్ని కలిగి ఉండడానికి ఆశీర్వాదం అన్నాడు, పిల్లల్ని కలిగి ఉండడానికి నిందించడం అన్నాడు, పిల్లల్ని కలిగి ఉండడానికి ఫలించడం అన్నాడు, పిల్లల్ని కలిగి ఉండడానికి అభివృద్ధి అన్నాడు. అంటే మనము కూడా పిల్లల్ని సంఘంలో కలిగి ఉంటే అది అభివృద్ధికి సూచిక ఉంటుంది. కాబట్టి మన చర్చి కూడా డెవలపింగ్ చర్చ్ లాగా ఉండాలి, అభివృద్ధి పొందుతున్న సంఘం లాగా ఉండాలి, నిండుచున్న సంఘం లాగా ఉండాలి, విస్తరించే సంఘం లాగా ఉండాలంటే పిల్లల పరిచర్య గొప్పగా మనం తెలుసుకోవాలి. ఆ విలువను గమనించి మనం ముందుకి కొనసాగాలి. ఇదే కళని తల్లిదండ్రులకు అప్పచెప్పండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. ఓకేనా. రైట్. చిల్డ్రన్ ఆర్ వర్తీ ఫర్ ప్రొటెక్షన్. బైబిల్ ఏం చెప్తుందంటే ఎంత విలువైన వారి పిల్లలు దేనికి పాత్రలు అంటే వాళ్ళు భద్రత, శారీరక భద్రతతో పాటు ఆత్మీయ భద్రత మనం ఇవ్వాలి.
ఆత్మీయ భద్రత మనం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. దానికి వాళ్ళ పాత్రలు, వాళ్ళ అర్హులు ఆత్మీయ భద్రత. అందుకే సండే స్కూల్కి వచ్చిన పిల్లలు సంఘంలో ప్రతి ఆదివారం, మరి మీరు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, ప్రతి ఆదివారం సండే స్కూల్ కొరకు 5 నుంచి 7 నిమిషాలు ఏదో ఒక యాక్టివిటీ తల్లిదండ్రులందరి ముందు చేయించాలి. కన్నడ వాక్యాలు చెప్పటమో, లేకపోతే సాక్ష్యం చెప్పటమో, లేకపోతే యాక్షన్ సాంగ్ చేయటమో, లేకపోతే 66 పుస్తకాల పేర్లు చెప్పటమో, ఏదో ఒకటి ఎవరో ఒక పిల్లల్ని మనం ప్రోత్సహించి ప్రతి ఆదివారం 7 నిమిషాలు ఒక ఏదైనా యాక్టివిటీ చేస్తే మిగతా తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లలు కూడా మేము అక్కడ చూసుకుంటాం, మా పిల్లలు కూడా సండే స్కూల్ తీసుకొస్తాం అనే ఆశ కలుగుతుంది. మనం అది సంఘంగా సండే స్కూల్ టీచర్లుగా మనము ఆత్మీయ భద్రత మనం ఇవ్వాలి. దే ఆర్ నాట్ సేఫ్. వాళ్ళు సేఫ్గా లేరు. ఎంత సేఫ్గా లేరు తెలుసా? 7వ తరగతి పిల్లవాడు కూడా పాడైపోయిన రోజులు ఇవి. 6వ తరగతి 7వ తరగతి పిల్లలు, మీరు ఇంగ్లీష్ మీడియం పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూళ్ళు వెనక్క వెళ్ళి బడ్డీ కొట్లను అడిగితే చెప్తారు. బడ్డీ కొట్లను అడిగితే చెప్తారు వాళ్ళు ఏం తాగుతారు వచ్చి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఇక్కడికి వచ్చి. సిగరెట్ తాగుతారు 7వ తరగతి పిల్లలే, 8వ తరగతి పిల్లలే. మన ముందు మన పిల్లలు చాలా మంచి పిల్లలు, మన వెనక మన పిల్లలు చాలా ఘోరమైన పాపులు. అంటే మీకు వెంటనే ఏం రావాలి? దుఃఖం రావాలి, ఏడుపు రావాలి కదండి. మీరు వచ్చే సండే స్కూల్ పిల్లలందరూ మీరు మంచివాళ్ళు అనుకుంటారేమో కానీ, ఈవెన్ దో దే ఆర్ సండే స్కూల్ చిల్డ్రన్, ఈవెన్ దో దే ఆర్ రిసైటింగ్ మెమరీ వర్సెస్, ఈవెన్ దో దే నో అబౌట్ ఆల్ ద బైబుల్ స్టోరీస్, బట్ బయటికి వెళితే వాళ్ళు దే ఆర్ నాట్ సేఫ్. వారం అంతా ఏం చేస్తారో మీకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చూస్తారో, ఏ అలవాట్లు ఉన్నాయో మీకు తెలియదు. 6వ తరగతి పిల్లలు లవ్ లెటర్ రాస్తారు, 3వ తరగతి పిల్లలు లవ్ లెటర్ రాస్తారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకుంటారు 3వ తరగతి పిల్లలు, 4వ తరగతి పిల్లలు. అంత పాడైపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. మనం అనుకుంటాం పిల్లలందరూ అమాయకంగా ఉన్నారు, అమాయకులు అనుకుంటాం కానీ మనం ఆత్మీయ భద్రత మనం ఉండాలి. వాళ్ళు నిండు తుఫాన్లో ఉన్నారు, తుఫాన్లో ఉన్న పిల్లలను మనం పట్టుకోవాలి. అంటే పట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు అది దాటి ఉండాలి, నువ్వు దాటి ఉండాలి. కొంతమంది టీచర్లు ఎలా ఉంటారు తెలుసా? ఆదివారం రాంగల్నే చాలా పవిత్రంగా కనపడతారు. ప్రైజ్లాడ్ పిల్లలు, ప్రైజ్లాడ్ అని అంటారు కానీ ఆదివారం దాటితే వాళ్ళ జీవితం వేరు. ఒక టీచర్ ఏం చేసింది తెలుసా? పిల్లలు టీవీ చూడొద్దురా, సినిమాలు చూడొద్దురా అని చెప్పి, ఇవన్నీ దేవుడికి ఇష్టం లేదు, మీరందరూ మంచిగా ఉండాలని చెప్తే పిల్లలందరూ అక్క చెప్తుంది కాబట్టి ఒక పిల్లవాడు నిర్ణయం తీసుకున్నాడు, నేను ఇప్పటి నుంచి టీవీ చూడొద్దని. వాడు టీవీ చూడకుండా మానేసాడు టీవీ చూడటం. కానీ ఒకరోజు ఏమైందంటే అక్క దగ్గరికి వచ్చాడు, అక్క నాకు ఎగ్జామ్స్ అక్క, స్కూల్లో ఎప్పుడు నాకు సెకండ్ ర్యాంక్ వస్తాక ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలక్క, నా కోసం ప్రేయర్ చేయంటే తప్పకుండా చేస్తాను రా అని చెప్పి ప్రార్థన చేసింది. వాడు ఎగ్జామ్స్కి వెళ్ళాడు, ఎగ్జామ్స్ రాశాడు, మంచిగా ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది. ఎప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చేది, ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడు? అక్క దగ్గరికి వద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక చేతిలో ప్రోగ్రెస్ కార్డు, ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తే అక్క అప్పుడే కాలేజీ వచ్చింది. అలవాటు ప్రకారం ఏం చేసింది అక్క? టీవీ రిమోట్ తీసుకుంది. ఏం సీరియల్ నడుస్తుందమ్మా ఇప్పుడు? మంచి సీరియల్ ఏం నడుస్తుంది? ఇక్కడ అడిగితే ఎట్లన్నా, నువ్వు బయటికి రా, కనీసం ఆ మిర్చి యాడ్ అది ఏంటది, ఆ మిర్చి కళ్ళం ఉంది కదా, దాటిరా, నీకు నేను చెప్తా ఏ సీరియల్, 6ంటికి ఏ సీరియల్ వస్తుంది, 7ంటికి ఏ సీరియల్ వస్తుంది. అలాంటి టీచర్లు కూడా ఉన్నారు. ఇలాంటి టీచర్లు మీరు కాదనుకున్నాను నేనైతే. అదే ఇదే కాదు, పెరిగే మజ్జిగ కాదు. అది ఎక్కడ నడుస్తుంది, ఏదైనా నడుస్తుంది కానీ పిల్లల దగ్గర నడవదు అది. సో ఈ పిల్లవాడిదే ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని వచ్చాడు, కటన్ తీసి అనబోయాడు. అక్క అప్పుడే ఫ్యాన్ కింద కూర్చుంది, రిమోట్ పట్టుకుంది, ఆ మొగల రేఖల ఇనప రేఖలు సీరియల్ ఆన్ చేసింది. ఓకేనా? ఇక వాడి గుండె బద్దలైపోయింది. వాడికి వచ్చిన సంతోషం ఏది, మార్కులు వచ్చిన సంతోషం కూడా పక్కన పెట్టేసి బ్యాగ్ అక్కడ పడేశాడు, ప్రోగ్రెస్ కార్డు అక్కడ పడేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందరి ఇంటికి వెళ్ళిపోయి అక్క టీవీ చూస్తుంది అని చెప్పి ఒక 5 నిమిషాల్లో వైఫై కనెక్షన్ లేకుండానే అందరికీ చెప్పేశాడు. ఇక నువ్వు వచ్చే వారం వచ్చి పిల్లలు ప్రైజ్లాడు పిల్లలు అంటే ఈ అక్క చెప్పిద్ది కానీ పిల్లలు అబద్ధం ఆడకూడదు, పిల్లలు అక్క చెప్పిద్ది కానీ చేయదులే, దొంగతనం అక్క చెప్పిద్ది కానీ చేయదులే, అరే మంచిగుండ అక్క మరి చెప్పిద్ది అంతే, చేయదు. ఇక నువ్వేం చెప్పినా ఇంక పనిచేసిద్దా? నీవు పిల్లల ముందు చచ్చిపోయినట్టే, ఇక నీ ఆత్మీయ జీవితం సమాధి అయిపోయినట్టే. నువ్వు ఎంత మళ్ళా వాళ్ళ ప్రేమను పొందుకోవాలంటే నువ్వు ఎంత చేస్తేనో పొందుకుంటావు మళ్ళా. ఇక ఆ టీచర్ సండే స్కూల్ వదిలిపెట్టి
నార్మల్ విశ్వాసగా చర్చికి వెళ్ళి దేవుని బతిలాడుకొని వదిలేసుకొని బ్రతుకుతాం ఓకే, కానీ ఆ సండే స్కూల్లో మాత్రం చెల్లదు. సో పిల్లలు మరి మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు. నువ్వు మాట్లాడకముందే ఆ మాట వెనక ఉన్న మర్మం ఏంటో, అక్క బుద్ధి ఏంటో, అక్క మనసు ఏంటో తెలుసు. సో కాబట్టి అటువంటి లోకంలో మనం ఉన్నాం. పిల్లలు దే ఆర్ నాట్ సేఫ్ అని చెప్తా ఉన్నాం. సో టీచర్గా నువ్వు ఎంత నిబద్ధత కలిగి ఉండాలి, ఎంత ఆశ కలిగి ఉండాలి, ఎంత అవగాహనతో ఉండాలి, ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. మనం మండుతూ వాళ్ళని మండించాలి. మనం ఆరిపోయి వాళ్ళని మండిద్దామంటే మండుతారు వాళ్ళు. నువ్వు మండకుండా మండిస్తా అంటే మండుతారు వాళ్ళు. నువ్వు మండాలి, వాళ్ళని మండించాలి. అది టీచర్. నా వ్యక్తిగత జీవితం అనవసరం అనుకుంటే అది ఇంపార్టెంట్ పిల్లల ముందు. నువ్వు చెప్పొద్దు, నువ్వు సినిమాలు చూస్తావని నువ్వు చెప్పాల్సిన అవసరంలా. నువ్వు నోరు తెరవకముందు తెలుసు నువ్వేంటో పిల్లలకి. దేవుడన్నా చెప్పడం బయటికి, కానీ పిల్లలకు మాత్రం తెలుసు. పాస్టర్ గారినన్నా బుట్టలో పడేయచ్చేమో కానీ పిల్లలను మాత్రం బుట్టలో పడేయలేవు. అది మాత్రం వాస్తవం. పాస్టర్ గారన్నా సర్లే ఎప్పటికైనా మారేదిలే, సిస్టర్ ఎప్పటికైనా మారతాడులే బ్రదర్ అని ఆ భావంతో ఉంటారు, కానీ పిల్లలు మాత్రం దే విల్ నాట్ యాక్సెప్ట్. అందుకే కొంతమంది టీచర్లను చూస్తే పరిగెత్తుకుంటూ వస్తారు, కొంతమంది టీచర్లను చూస్తే నంగి వస్తారు, వెళ్దామా వద్దా అని. ఎందుకంటే నీ నేచర్ తెలుసు, నీ యొక్క మాట్లాడే విధానం తెలుసు, నీ ఆలోచన విధానం వాళ్ళకి బాగా తెలుసు. పిల్లల దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏమన్నాను, వాట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ వాట్ వీఆర్ టీచింగ్. మనం బోధించడానికి చాలా విషయాలు తెచ్చుకుంటాం, కానీ అసలు మర్చిపోతాం. వాళ్ళని ఎట్లా సంతోషపెట్టాలి, ఏ స్నాక్స్ ఇద్దాం ఈ ఆదివారం, ఏ బుక్స్ తీసుకొద్దాం, సిబిఎస్ఈయా విబిఎస్ఆ, లేకపోతే ఏం సర్ప్రైజ్ చేద్దాం పిల్లలకి, ఏ గేమ్ ఆడిద్దాం, ఏ గిఫ్ట్లు ఇద్దాం అని అనుకుంటాం. కానీ వాటికంటే కూడా నువ్వు పిల్లల ముందు నుంచున్నప్పుడు నువ్వు ఏ విధంగా నుంచున్నావు, నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాడవు అనేది చాలా ప్రాముఖ్యమని నేను నొక్కి వక్కానిస్తున్నా. నేనేమన్నా అంటే సండే స్కూల్ టీచర్ అవడానికి ఎన్ని అవసరమైనా ఇది మాత్రం చాలా అవసరము. నీవు ట్రాన్స్పరెంట్గా ఉండాలి పిల్లల ముందు. ఇంకొక బ్రతుకు లోపల ఉండొద్దు, ఒకటే బ్రతుకు ఉండాలి. బయట లోపల అయినా సరే ఒకటే బ్రతుకు ఉండాలి. ఓకేనా, రైట్. ఓకే, చిల్డ్రన్ ఆర్ వర్తీ ఫర్ ట్రైనింగ్. నేను ఐ థింక్ ఈ క్లాస్ నేను ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. దెన్ లంచ్ రెడీ ఉంటే లంచ్కి వెళ్ళిపోదాం. లేదు అనుకుంటే లంచ్ రెడీ లేదనుకుంటే మనం ఇంకో సెషన్ ఒక అర్ధగంట సేపు అయిన తర్వాత వెళ్దాం. ఓకేనా, ఎట్లా అంటే అట్లా. చిల్డ్రన్ ఆర్ వర్తీ ఫర్ ట్రైనింగ్. చిన్నపిల్లల తర్ఫీదు పొందుకోవడానికి అర్హులు, పాత్రులు అని బైబిల్ చెప్తుంది. అంత విలువైన వారు చిన్నపిల్లల తర్ఫీదు పొందుకునే వాడానికి అర్హులు. మరి ఒక వాక్యం ఉంటుందండి, గోల్డెన్ వర్స్ ఇన్ ద బైబిల్ అని కూడా చెప్తా. ఇంకొక మాట రాసుకోండి, ఇందాక అది ఉందో అక్కడ ఉందో లేదో నాకు తెలియదు. ఉందా గోల్డెన్ వర్స్ అని ఉందా అక్కడ? రాసుకోండి, గోల్డెన్ వర్స్ ఇన్ ద బైబుల్. బంగారు వాక్యం, వాక్యాల్లోకెల్లా బంగారు వాక్యం అయింది చిన్నపిల్ల పరిచయలు. ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. అది అప్పుడు మాట. ఇప్పుడు మాట ఏంటంటే, బైబిల్ ఎప్పుడు మార్చారు అనుకోబాకండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత నిన్ను వాడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడు. వాడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడు నిన్ను. యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్. ఇప్పుడు నువ్వు మంచిగా టైం ఇస్తే వాడు నీకు టైం ఇస్తాడు. ఇప్పుడు మంచిగా వాడిని పట్టించుకుంటే రేపొద్దు నువ్వు పట్టించుకుంటాడు. ఇప్పుడు నువ్వు వాడిని పెంచితే సరిగ్గా రేపొద్దు నేను వాడిని పెంచుతాడు. ఎప్పుడు పెంచుతాడు? ఎత్తుకుంటే వాడిని ఎత్తుకుంటాడు. అందుకే తల్లిదండ్రులు ఎందుకు ఇప్పుడు చాలామంది కష్టాలు పడుతున్నారంటే, నో టైం, ఐఎమ్ బిజీ. పిల్లల్ని పట్టించుకోని వాళ్ళందరూ కూడా, పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకోలేదో ఆ తల్లిదండ్రులు అందరూ ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అందరూ ఎక్కడున్నారంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నారు. నువ్వు పిల్లల్ని ఎంత పట్టించుకుంటే రేపు అంత పట్టించుకుంటారు. ఇప్పుడు నువ్వు కడిగితే రేపు నీకు కడుగుతారు. ఇప్పుడు నువ్వు టైం ఇస్తే రేపు నీకు టైం ఇస్తారు. ఇప్పుడు వాడిని పెంచితే సరిగ్గా రేపొద్దు నీకు పెంచుతారు. కాబట్టి అందుకే చిన్నపిల్లలకి చిన్నప్పుడు మనం వాళ్ళకి సరిగ్గా నేర్పించమని. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే, ఏముంది 22:6 ఏముంది, సామెతలు 22:6 ఏముంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించమంటున్నాడు. ఓకేనా, రైట్. దాంతోపాటు ఇంకొక, ఎప్పుడు నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలి, ఎలా నేర్పించాలి కూడా బైబిల్లో ఉందా? అమ్మా నేను అడుగుతున్న క్వశ్చన్లు విన్నారా? నేర్పించమని బైబిల్ చెప్తుంది. ఎక్కడ నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి కూడా ఉందా అని మీరు అనుకోవచ్చు కదా. అది కూడా బైబిల్లో రాసిపెట్టాడు దేవుడు. ఓకేనా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-8 వచనాలు చదివినట్లయితే వివాహం అన్ని విషయంలో అని ఉండదు అక్కడ. చూడండి ఒకసారి.
ఈ మాటలు ఈ హృదయంలో ఉండవలను అభ్యసింపజేసి అందరూ చెప్పండి, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి నువ్వు మాట్లాడాలి. అక్కడ ఆగండి, మళ్ళీ వెళ్దాం. అక్కడ మాట్లాడినాను ఉంది కదా, రైట్. చూడండి అమ్మ, వినండి. ఎప్పుడు నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలంటే వాడు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఇంకా పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, త్రోవ వెళ్తున్నప్పుడు. అంటే ఏ సమయంలో నేర్పించాలి? ఆదివారం మాత్రమేనా? ఎనీ టైం రాసుకోండి. ఎనీ టైం నేర్పించడం బైబిల్ చెప్తుంది. ఎక్కడ నేర్పించాలి? ఎప్పుడు అనేది చూసుకున్నాం. ఎనీ టైం. ఎక్కడ నేర్పించాలి? కూర్చున్న దగ్గర, పడుకున్న దగ్గర, నుంచున్న దగ్గర, ఇంకా నడిచే దగ్గర. అంటే ఎప్పుడు నేర్పించాలి? ఎనీవేర్, ఎక్కడైనా. ఎనీ టైం, ఎనీవేర్. అంటే ఆదివారం వచ్చేదాకా ఎదురు చూడొద్దు, సిబిసి టైం వచ్చేదాకా ఎదురు చూడొద్దు. మనం ఎప్పుడు నేర్పించే వారిలాగా ఉండాలి. ఇది కేవలం పిల్లలు నేర్పించే విషయంలో తల్లిదండ్రులు సండే స్కూల్ టీచర్లు మాత్రమే కీలక పాత్ర కాదు. వాళ్ళదే పాత్ర అయినప్పటికీ తల్లిదండ్రులకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయి పిల్లలకు నేర్పించే విషయంలో. అర్థమైందా? ఇంకొక మ్యాజిక్ చెప్పనా? పిల్లలకు నేర్పిస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలిగా. ఫస్ట్ నేర్చుకోకుండా నేర్పిస్తామని ప్రయత్నం చేసి నేర్చుకుంటారు పిల్లలు. అరే బైబిల్ చదవరా అంటే వాడే ఉంటాడు, వాళ్ళ నాన్న ఫస్ట్ నువ్వు చదువు అంటాడు. అవునా కదా? అందుకే ఈయన చెప్పడం ముందు చేసిన తర్వాత చెప్తాడు. అందుకే తల్లిదండ్రులు కూడా పని ఉంది. నాట్ ఓన్లీ సండే స్కూల్ టీచర్ పని, ఇది నేర్పించే విషయంలో తల్లిదండ్రులకు కూడా కీలక పాత్ర ఉంది. ఓకేనా? కూర్చున్నప్పుడు, నుంచినప్పుడు, పడినప్పుడు, అంటే ఎనీ టైం ఎనీవేర్ అయిపోయింది. ఎలా నేర్పించాలో కూడా బైబిల్ రాసి ఉంది, ఎలా నేర్పించాలి. ఇప్పుడు ఎప్పుడు నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్పించమని బైబిల్ చెప్తుంది. ఎవరైనా నేర్పించవచ్చు అని కూడా చెప్తుంది బైబిల్. ఎవరైనా నేర్పించవచ్చు. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా పిల్లలకు నేర్పించాలి అని మనం తెలుసుకున్నాం. ఎలా నేర్పించాలో కూడా ఉందంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత చదవండి. మాట్లాడండి అని ఉంది కదా, దాని తర్వాత చదవండి. సూచనగా వాటిని చేతి కట్టాలి, నీ కన్నుల నడుమ బాసికల్లాగా ఉండాలి, నీ ఇంటి ద్వారబంధాల మీద, గౌన్ల మీద, అంటే ఫ్రాకులు కాదు. ఓకేనా? గౌన్లు అంటే ఫ్రాకులు అనుకున్నారు. ఓకేనా? రైట్. గౌనులు అంటే ఏంటి? అందరికి కనపడే ప్లేస్, గోడ లాంటిది, అందరికి గౌన్ల మీద. రచ్చబండ. ఓకే, ఇంకా నాయన పిచ్చబండ, రచ్చబండ. ఓకే, రైట్. సో ఇట్లా అంటే అందరు కనపడే ప్లేస్లో రాయమని ఎందుకు చెప్పారు? చేతి కట్టమన్నాడు, తలకు కట్టమన్నాడు, ద్వారాలు కట్టమన్నాడు, గౌన్లు కట్టమన్నాడు. ఎందుకు కట్టమన్నాడు? ఏం చెప్పాడంటే మనకి, అయ్యా ఈ నేర్పించే విషయంలో పిల్లలకి చెప్తే రాదు నాయన, చెప్తా ఏమన్నా చూపించాలి. చెప్తా దానికి సంబంధించి చూపిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు, వింటారు, ఆసక్తి చూపిస్తారు, గుర్తుపెట్టుకుంటారని విజువలైట్స్ వాడండి, ఫ్లాష్ కార్డ్స్ వాడండి, టీచింగ్ టూల్స్ వాడండి, క్రాఫ్ట్ వాడండి. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు దేవుడు? కొన్ని వందల సంవత్సరాల క్రితమే పిల్లల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడేశాడు ఆల్రెడీ. ఇప్పుడు చాలామంది క్రాఫ్ట్లు ఇప్పుడు మొదలుపెట్టారు, టీచింగ్ టూల్స్, ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్, ఇప్పుడు స్టోరీ కార్డ్స్, ఇప్పుడు బయటికి తీస్తున్నాం మనం. ఓకేనా? రైట్. సో కాబట్టి దేవుడే చెప్పాడు, పిల్లలకి చెప్తే అర్థం కాదు, చెప్తా దాని గురించి చూపించాలి. అందుకే యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ సిబిసి టీచర్గా, సండే స్కూల్ టీచర్గా నువ్వు నేర్పించే ప్రతి కథకి ఏదో ఒక బొమ్మను చూపించాలి. ఏమీ లేకపోతే ఏం చేయాలి? బొమ్మన్న వేసుకోవాలి. ఓకేనా? రైట్. వైట్ బోర్డు పెట్టినందుకు కనీసం ఏమైనా రాద్దాం. ఓకేనా? రైట్. సో అబ్రహాం అండి, ఓకేనా? అబ్రహాం లాగా లేడా? అట్లా మనము లైన్ డ్రాయింగ్తో స్టోరీస్ చెప్పొచ్చు మంచిగా. ఏమీ లేదా మనం చేయొచ్చు. చెట్టు వేయాలనుకోండి, ఏం చేయొచ్చు? ఇంతకన్నా మంచి చెట్టు ఉంటుందా? చేప వద్దులే ఇప్పుడు. రైట్. ఓకే, రైట్. చేప. ఓకేనా? రైట్. సో సముద్రం. ఓకే, రైట్. సో మేఘాలు. రైట్. సో ఇట్లా మనం సూర్యుడు. రైట్. సో ఇట్లా మనము లైన్ డ్రాయింగ్తో కూడా స్టోరీ చెప్పొచ్చు. ఓకేనా? ఎప్పుడైనా ఇట్లా ప్రయత్నం చేశారా? ఇలా స్టోరీ చెప్తా లైవ్ డ్రాయింగ్ చేస్తా చెప్పారా? ముందే చేసుకొని చెప్పడం కాదు నేనేది. ఇక్కడ స్టోరీ చెప్తా, స్టోరీ తగ్గట్టుగా మనం డ్రాయింగ్ చేస్తా చెప్పండి, మీకే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఓకేనా? ట్రై చేయండి ఈసారి. ఎట్లా కూడా స్టోరీ చెప్పొచ్చు మనం.
ఇంకా అవి ఎట్లా చెప్పాలి స్టోరీ ఇంకా అది వేరే భాగం ఉంది, వేరే చెప్తాను. అట్లా మనం పిల్లలకి చూపించి చెప్తే వాళ్ళకి అర్థమైంది. ఓకేనా? చూపించి చెప్తే అర్థమైంది. అది 70%. ఒకవేళ ఓన్లీ చెప్తే 30%. ఓన్లీ చెప్తే 30% మాత్రమే అర్థమైంది, 30% మాత్రం గుర్తుపెట్టుకుంటారు. చెప్తా చూపిస్తే 50 to 70%. చెప్తా చూపిస్తా మళ్ళీ తిరిగి చెప్పిస్తే 70 to 80%. చెప్తా చూపిస్తా దాని గురించి తిరిగి చెప్పిస్తే 70 to 80%. ఇంకోటి చెప్తా చూపిస్తూ దాని గురించి చెప్పించి వాళ్ళతో మళ్ళీ క్వశ్చన్లు అడిగి చెప్పించి దాని గురించి ఏమన్నా చేపిస్తే, అంటే ఏదన్నా క్రాఫ్ట్ కానీ ఏదన్నా యాక్షన్స్ కానీ ఇంకేదన్నా కానీ చేపిస్తే అప్పుడు అది 90% వాళ్ళకి అర్థమైంది. ఓకేనా? సో మన టీచింగ్ ఎక్కడ దాకుందో మీరే అర్థం చేసుకోండి. ఓన్లీ చెప్తున్నారా 30% మాత్రమే అర్థమైంది వాళ్ళకి. రైట్. చదివితే 20%ఏనంట. చదివితే వాళ్ళ పిల్లలు చదివారు అనుకోండి 20% మాత్రమే అర్థమైంది. రైట్. ఈ విషయంలో స్లైడ్లో ఏముందంటే ఒక స్టోరీ ఉంటుంది కింద ఎల్లో కలర్లో. డిఎల్ మూడీ గారు ఒక ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ ఒక ఆమె వచ్చి సార్ మా పాపకి 5 సంవత్సరాలు అంతేనా యాస్కర్ ఓకే 5 సంవత్సరాలు నేను ఎప్పుడు దేవుని గురించి మాటలు అమ్మాయికి చెప్పాలి అని అడిగింది డిఎల్ మూడీ గారు. మీరు క్వశ్చన్ ఏంటంటే డిఎల్ మూడీ గారు ఎవరు అనేగా మీ బాధ అట్లా పెట్టారు ఫేస్లు. డిఎల్ మూడీ గారు ఎవరంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళ తమ్ముడు. కాదు డిఎల్ మూడీ గారు ఎవరనే ఆయన నన్ను అడగండి, తిన్న తర్వాత చెప్తాను. ఓకేనా? తినక ముందు వద్దు, తిన్న తర్వాత చెప్తాను. ఎవరు అడిగితే గుర్తుపెట్టుకుని ఒకళ్ళని అడుగుతారేమో చూద్దాము. ఆ డిఎల్ మూడీ గారి గురించి 3 విషయాలు చెప్తాను నేను. అవి మీకు బాగా ఇంపార్టెంట్, టీచర్గా మీకు బాగా ఇంపార్టెంట్. ఆ డిఎల్ మూడీ గారిని అడిగితే డిఎల్ మూడీ గారు ఆ ఫేమస్ ఇవాంజలిస్ట్ అని ఉంది అక్కడ ఆల్రెడీ. డిఎల్ మూడీ గారు చెప్తే ఏమన్నారంటే మీ పాప వయసు 5 సంవత్సరాలు అంటున్నావు కదా, ఇప్పటికే నువ్వు 5 సంవత్సరాలు వేస్ట్ చేసావు అని చెప్పాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నీకు స్టార్ట్ అవ్వాలి. ఆడికి ఎట్లా రక్షణ పొందించాలి ప్రణాళికను వేసుకోవాలి వాళ్ళకి. అంటే వెంటనే పుట్టినప్పుడే నువ్వు పాపిరా, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు పనికి మాలను అడుగురా అన్నావు అనుకో వాడికి ఏమైనా అర్థమవుతా? అర్థం కాదు. కానీ వాడికి చెప్పాల్సిన భాషలో మనం చెప్పాలి. నానా తప్పు చేయకూడదు అని చెప్పాలి. అట్లా చెప్పుకుంటే పర్లోకం గురించి చెప్పే రోజు పర్లోకం గురించి చెప్పాలి. ఓకేనా? అంటే ఫ్రీక్వెన్సీ మార్చుకుంటూ ఉండాలి. అంటే ఆయన చెప్పినట్టుగా ఏం చెప్పాడంటే ఇప్పటికే నువ్వు 5 సంవత్సరాలు వేస్ట్ చేసావు, తొందరగా వెళ్ళి సువార్త చెప్పు అమ్మాయికి అని చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఇది దీంతో క్లోజ్ చేసుకొని మన లంచ్కి వెళ్దాం. అక్కడ నుంచి మనకి సిగ్నల్ ఇస్తే. ఓకేనా? రైట్. ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చారు. ఓకే. ఆకలేస్తున్నట్టున్నారు అక్కడ వాళ్ళకి ఆకలేస్తున్నట్టు ఉంది. ఓకే. గాడ్ యూజ్డ్ మెనీ చిల్డ్రన్ ఫర్ స్పెషల్ పర్పస్ ఇన్ ద బైబుల్. ఇది చాలా ఇంపార్టెంట్, నాకు నచ్చిన పాయింట్. గాడ్ యూజ్డ్ మెనీ చిల్డ్రన్ ఫర్ స్పెషల్ పర్పస్. బైబుల్లో అనేక మంది పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు. అక్కడ తెలివిగల వాళ్ళు ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా చిన్న పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు ఆ స్పెషల్ పర్పస్ కోసం. ఓకే. అలాంటి వాళ్ళు మీరు ఓల్డ్ టెస్టిమెంట్ అని ప్రేమించారు కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో చిన్న పిల్లల్ని వాడుకున్న వాళ్ళ పేర్లు మీరు చెప్పండి. దేవుడు ఎవరైతే చిన్న పిల్లల్ని వాడుకున్నారో చెప్పమని అన్నప్పుడు చెప్పండి. ఓకేనా? మీరు కొత్త నిబంధనలో ఉన్న పిల్లల పేర్లు మీరు చెప్పండి. దేవుడు ప్రత్యేకంగా వాడుకున్న పిల్లల పేర్లు చెప్పాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, వీళ్ళు ఆల్రెడీ ఎవరైనా చెప్పేస్తారని చెప్పేసి 2-3 చెప్పేశారు. చెప్పండి ఏంటమ్మా? సమూయేలును వాడుకున్నాడు, ఇంకా దావీదును వాడుకున్నాడు, ఇంకా జోసెఫ్ను వాడుకున్నాడు, ఇంకా ఫాస్ట్ ఇంకా రావాలి. ఏలియా చిన్నోడా? మనకి పరిచయం అయ్యేసరికి ఆయన పెద్ద వయసు కదా. ఇస్సాకు. ఓకే. ఇస్సాకును వాడుకున్నాడు. ఇప్పుడు దాకా 4 పేర్లు చెప్పారు మీరు. ఓకేనా? 4 పేర్లు చెప్పారు. ఇంకా చెప్తారా? చెప్పాలా నేను ఫాస్ట్గా? మోషేని వాడుకోలేదండి. మోషే దగ్గర ఇంకొకరిని వాడుకున్నాడు, మిరియామును వాడుకున్నాడు. అబ్బా దివ్య నువ్వు ఒక ముద్ద ఎక్కువ తినమ్మా ఈరోజు. ఓకేనా? మిరియామును వాడుకున్నాడు. ఓకేనా? మిరియామును వాడుకున్నాడు, ఇస్సాకును వాడుకున్నాడు, దావీదుని, జోసెఫ్ని, ఇంకా సమూయేలును వాడుకుని చెప్పారు. ఇంకా నేను చెప్తాను, ఇంక టైం అయిపోతుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు అనే బాలురను వాడుకున్నారు. బాలురు అని ఉంటుంది బైబిల్లో, వాడుకున్నాడు. అది చెప్పాక నేను. రైట్. వాళ్ళు చెరపట్టబడిన తర్వాత
వాళ్ళ అమ్మా నాన్నకి దూరంగా ఉన్న తర్వాత దేవుడు గురించిన చెప్పే దేశంలో లేరు, వేరే దేశంలో ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు దీవించవచ్చు, కానీ దేవుని వైపు మాత్రమే తిరిగి ఉన్నారు వాళ్ళు నలుగురు. అందుకే వాళ్ళు నలుగురిని దేవుడు వాడుకున్నాడు. శత్రు దేశంలో కూడా మంచిగా దేవుడు వాడుకున్నాడు. ఇంకా ఇజ్రాయెల్ చిన్నది, ఓకేనా. నేను చెప్తాను, ఆమెను సిరియా స్టార్ అంట. నేనంట ఏమంటది ఆమెని? సిరియా స్టార్. స్టార్ ఫ్రమ్ సిరియా. ఆమె బానిసగా పట్టబడి వచ్చి తన యజమానికి రోగం వస్తే తెక్క కుదిరిందిలే, నన్ను తెచ్చినందుకు నీకు ఎట్లానే శాపం తగిలింది అనుకుందా? అనుకోలా. నేను అనుకున్నాను ఆమెకి ఎవరు బోధించారో వాళ్ళు గొప్పవాళ్ళు అంట. నేను అంత మండగలిగింది వేరే దగ్గర ఉన్నా కానీ, తన మమ్మీ డాడీని కలుసుకోలేని సిచ్యువేషన్లో కూడా, తన సొంత ప్రదేశంలో లేని సిచ్యువేషన్లో కూడా యజమాని బావు కోసం పనిచేసింది ఆ అమ్మాయి కదండి. ఆమెలో దేవుడు పనిచేశాడు. ఆమె ద్వారా దేవుడు తెలుసుకునే భాగ్యాన్ని వాళ్ళకి కలగజేశాడు కదా, అవునా కదా? రైట్. ఆమెను దేవుడు వాడుకున్నాడు అక్కడ. ఇజ్రాయెల్ చిన్నది. ఇంకా యెషయా చిన్నప్పుడు ఎస్తేర్ని కలపొచ్చు, టీనేజ్. సరే బ్రదర్ మాట ప్రకారం యెషయాని కూడా కలుపుకుందాం ఈ పూటకి. ఓకే, యెషయాని. ఓకే, ఎస్తేర్ని వాడుకున్నాడు. ఎవరు? సొలొమోను. చిన్నగా ఉన్నప్పుడే. నాకు అర్థం కాలేదమ్మా. అందరం తీసుకోవచ్చు కానీ మనం ప్రత్యేకంగా వాడుకునే వాళ్ళే. యోవాషు, హోషియా. పేర్లు విన్నారా? ఎక్కడున్నారు? ఏ గ్రంథంలో ఉన్నారు వాళ్ళు? రాజుల గ్రంథంలో ఉంటారు. ఎందుకున్నారు వాళ్ళు? 7 సంవత్సరాలకే 8 సంవత్సరాలకే రాజు అవుతాడు. ఇప్పుడు 7 సంవత్సరాలకి ఎవరన్నా బాలుని తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్లేస్లో కూర్చోబెడితే పరిపాలించగలడా? కష్టం కదా. కానీ దేవుడు 40 సంవత్సరాలు పరిపాలించాడు. 7 సంవత్సరాలకే రాజు అయిన అబ్బాయి 40 సంవత్సరాలు పరిపాలించాడండి. దేవుడు వాడుకున్నాడు. ఇంకా మిరియామును వాడుకున్నాడు అనుకున్నాం కదా. రైట్. వీళ్ళందరూ దేవుడు, ఇర్మియాను కూడా దేవుడు వాడుకున్నాడు. ఓకేనా? రైట్. పాత నిబంధనలు అయిపోయింది. కొత్త నిబంధనలు ఎవరు వాడుకున్నాడు? రోదేని వాడుకున్నాడు. ఇంకా తిమోతిని వాడుకున్నాడు. వెరీ గుడ్. ఇంకా మార్కా. ఏదో అందరు బైబిల్ పేర్లు చెప్పారు. మార్క్ నేను కలుపుకోను. ఆయన పేరు మార్కా. 5 రొట్టెల 2 చిన్న చేపల బాలుడిని దేవుడు వాడుకున్నాడు. ఇంకా మీరు చెప్పారు చాలా. ఇంక మిగతా వాళ్ళు ఛాన్స్ ఇద్దాం. వాళ్ళు అనుకున్నారు మొత్తం ఆమె చెప్తుంది అనుకున్నారు. యేసు ప్రభు తల్లి మరియాను కూడా దేవుడు వాడుకున్నాడు. టీనేజ్లోని దేవుడిని అంత నింద మోయడానికి నువ్వు నేను సిద్ధంగా ఉంటావా? బాబోయ్, ఆ పరలోకం ఉండిద్దో ఉండదో తర్వాత సంగతి, కానీ ముందు ఈ నింద నేను మోయలేనని చెప్పేసి మనం తప్పించుకున్నాడు. కానీ మరియా సిద్ధపడింది ఆ నింద మోయడానికి. ఇంకా ఎలిజబెత్ ఏ వయసులో మనక ఒక మేనలుడు అనే పదం బైబిల్లో ఉంది. మేనలుడు. ఎవరు మేనలుడు? పౌలు మేనలుడు. ఓకే, పౌలు మేనలుడు. పౌలు వాళ్ళకి ఆపద వస్తుందని చెప్పి ముందే తను ఏం చేస్తాడంటే వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పౌలు మేనలను వాడుకున్నాడు. ఇంకా యాయిరు తిమోతిని కూడా. తిమోతి చిన్నప్పుడు ఎవరు వాక్యం చెప్పారు ఆయనకి? వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాక్యం చెప్పారు. ఓకేనా? ఇంకా యాయిరు కుమార్తె నయీను గ్రామంలో విధవరాలు కుమారుని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇంకా ఊరు పేరు అనేక మంది పిల్లలు దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లల పట్ల. అంటే పిల్లల ద్వారా ఆ ప్రాంతంలో ఒక మూమెంట్ తీసుకొచ్చాడు. అంటే చిన్న పిల్లలు వాడుకున్నాడు కూడా చాలా విలువ ఉందని మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? రైట్. సమయలు ఇవన్నీ మీరు మాట్లాడారు. సమయలు, మిరియామును చూశారు, యోవాషు హోషియాను చూశారు, దావీదును చూశారు, ఇజ్రాయెల్ చిన్నదాన్ని చూస్తున్నారు ఇక్కడ. దానియేలు మరి 3 స్నేహితులు, ఇస్సాకు, ఎస్తేరు, తిమోతి, ఇర్మియా, తర్వాత 5 రొట్టెల 2 చిన్న చేపల బాలుడు, యాయిరు కుమార్తె, తర్వాత రోదే, తర్వాత మరియమ్మ, తర్వాత జోసఫ్. ఇట్లా దేవుడు అనేక మందిని వాడుకున్నాడు. ఇప్పటిదాకా మనం చూసాం. ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. ఇంకా ఈ లాస్ట్ పాయింట్ అని చెప్పి నేను చాలా జరుపుతున్నాను అనుకోవద్దు. మళ్ళీ ఈ లెసన్ గురించి మళ్ళీ వెళ్ళొద్దు నెక్స్ట్ సెషన్లో. అందుకొరకు చెప్పేస్తున్నాను నేను. యేసు ప్రభువు యొక్క యాటిట్యూడ్ మనం అర్థం చేసుకోవాలి చిన్నపిల్లల పట్ల. ఇప్పుడు దాకా కొన్ని విషయాలు చూసాము, ఇంకొన్ని విషయాలు చూడబోతున్నాం. ఓకేనా? రైట్. యేసు ప్రభువు సమయాన్ని ఇచ్చాడు, మాట్లాడుకున్నాం. యేసు ప్రభువు సమయాన్ని ఇచ్చాడు పిల్లలకి. యేసు ప్రభువు చిన్నపిల్లల్ని స్వాగతించాడు. ఎన్నికలు ఒక దగ్గర రాసుకోవచ్చు మంచిగా మళ్ళీ. ఓకేనా? యేసు ప్రభువు సమయాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువు వెల్కమ్ చెప్పాడు. చిన్నపిల్లలు వెల్కమ్ చెప్పాడు. నెక్స్ట్
యేసుప్రభు వారు చిన్నపిల్ల విషయంలో తన శిష్యుల మీద కోపం చూపించాడు. యేసుప్రభు వారు చేతులుంచి వాళ్ళని ఆస్వాదించాడు. ఓకేనా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకోకుండా ఉంది ఏంటంటే ఇది, జీసస్ గేవ్ ఏ స్ట్రాంగ్ వార్నింగ్ హూ డిస్ట్రాయ్ టు ఫెయిత్ ఏ చైల్డ్. ఎవరైతే అభ్యంతరపరుస్తాడో వాడి మెడకు తిరుగుట్రాయని కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయటే మేలు అని చెప్పేసి ఉందన్నమాట. కాలు కడితే కాలు ఈడ్చుకుంటూ వస్తాడేమని చెప్పేసి మెడకు కట్ట తిరుగుట్రాయి అంటే ఎట్లా ఉంటుంది, మెడకు తిరుగుట్రాయని కడితే. ఇక మెడకు తిరుగుట్రాయని కట్టి మిక్కిలి లోతైన సముద్రం ఉంది బైబిల్లో. ఏది మిక్కిలి లోతైన సముద్రం ఏంటి చెప్పండి? ఇక ఎన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటా ఉంటారా? బే ఆఫ్ బెంగాల్. అందుకేనమ్మా మీ చదువులు ఇక్కడ దాకే ఉన్నాయి. చెప్పనా దివ్య, చెప్పనా? మిక్కిలి లోతైన సముద్రం ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ప్రమీళ చెప్తావమ్మా? ఐజాక్ గారు తల ఉంచారు. పసిఫిక్ మహాసముద్రం. అమ్మాయి రాయేసింది తగిలింది తెలుసా? ఓకే, రైట్, పసిఫిక్ మహాసముద్రం. ఓకే, మిక్కిలి లోతైన, మన డెస్టినేషన్ కూడా దేవుడు చెప్పేశాడు. మిక్కిలి లోతైన సముద్రం ఏంటో చెప్పేశాడు కదా. అక్కడ మెడకి తిరుగురాయని కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో వేస్తా అని చెప్పాడు. ఓకేనా, రైట్. సో కాబట్టి పిల్లలు అభ్యంతరపరచవద్దని చెప్తున్నాడు, ఆటంకపరచవద్దని చెప్తున్నాడు, తృణీకరించవద్దని చెప్తున్నాడు, నశించిపోకూడదని చెప్తున్నాడు. 5 విషయాలు పిల్లల గురించి చెప్పాడండి. 5 విషయాలు పిల్లల గురించి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నశించిపోకూడదు, తృణీకరించవద్దు, ఆటంకపరచవద్దు, అభ్యంతరపరచవద్దు, వాళ్ళని చేర్చుకోవాలి. ఈ 5 విషయాలు. ఈరోజు మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఎవరన్నా కనపడి మార్నింగ్ నుంచి ఏం నేర్చుకున్నావు అని అడిగారు అనుకోండి, ఈ 5 విషయాలు చెప్పండి చాలు, చాలా విషయాలు నేర్చుకున్నట్టే అనుకుంటారు. ఓకేనా, చెప్పండి. ఫస్ట్ ఏంటి చెప్పండి? నశించిపోకూడదు, ఆటంకపరచవద్దు, అభ్యంతరపరచవద్దు, తృణీకరించవద్దు, చేర్చుకోవాలి. ఓకేనా, 5 విషయాలు. ఓకేనా, 5 పటాక్ అది. ఓకేనా, రైట్. తర్వాత ఇంకా యేసు ప్రభు వారు వాళ్ళని వెల్కమ్ చేయమన్నాడు, తర్వాత వాళ్ళని ఆయన పేరిట చేర్చుకోమన్నాడు. ఓకేనా, అది మనం చూసాం. ఇంకొకటి చూడలేదు మనం, ఏంటంటే చిన్నపిల్లల ప్రార్థన ఆయన అంగీకరిస్తా అని చెప్పాడు. అంత విలువ ఉంది. చిన్నపిల్లల ప్రార్థన అంగీకరిస్తాను. ఎక్కడుంది? మత్తయి సువార్త 21:15 ఏముంది తెలుసా? ఏముంది? బాలురేకయో చంటి బిడ్డల నోట స్తోత్రమును సిద్ధింపజేస్తాను సంగతి మీరు ఎరుగురా అని ఉన్నది బైబిల్లో. వాళ్ళు మట్లాదివారం రోజున దావీదుకు మహారాజుకు జయము జయము అని అందరూ అరుస్తూ ఉంటే అక్కడున్న మతాధిపతులు శతాధిపతులు అందరూ కూడా ఏమయ్యా యేసయ్యా నువ్వు చిన్నపిల్లలు చేస్తున్న అల్లరి గమనించట్లేదా అంటే యేసుప్రభు వారు ఏమంటారంటే బాలురేకయో చంటి బిడ్డల యొక్క నోట స్తోత్రమును సిద్ధింపజేస్తాను సంగతి మీకు తెలియదా అంటాడు. అంటే వాళ్ళ స్తోత్రాలు ఆయన వింటాడని, వాళ్ళ ప్రైజ్ అండ్ వర్షిప్ని యాక్సెప్ట్ చేస్తాడని మనకు చెప్పనే చెప్తుంది. మరి కీర్తనలు 8:2 ఏముంటుంది అక్కడ? బాలురేకయో చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపిస్తా అని చెప్పాడు. వాళ్ళు ఆరాధన చేసి, అందుకే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చెప్పాను. ఒకటి ఉపవాస ప్రార్థన అని చెప్పాను. చిన్నపిల్లల గురించి నువ్వు కూడా ప్రార్థన చేయాలని చెప్పాను. పిల్లలకి ప్రార్థనలో మనం వాళ్ళని ఆటలు పాటలు యాక్షన్ సాంగ్స్ ఇవి మాత్రం కాకుండా ప్రార్థనలో వాళ్ళని ఎక్కువ మనము పెంచాలి. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు. మన ప్రార్థన దేవుడు తొందరగా వింటాడా? పిల్లల ప్రార్థన దేవుడు తొందరగా వింటాడా? చెప్పాలి. పిల్లల ప్రార్థన తొందరగా వింటాడు కాబట్టి ఫస్ట్ వాళ్ళు భోజనం చేస్తున్నారు ఆల్రెడీ. మన ప్రార్థన మీరు చేస్తూ ఉండొచ్చు, అయ్యా ఆకలేస్తుంది, తొందర క్లాస్ అయిపోయింది, మీరు ప్రార్థన చేసినా ఎందుకు ఇంకా ఫలించలేదు చెప్పండి. మన ప్రార్థనలు దేవుడు తొందరగా వింటాడా? చిన్నపిల్లల ప్రార్థన దేవుడు తొందరగా వింటాడా? ఎందుకు చిన్నపిల్లల ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు? వాళ్ళకి ఏది కావాలో అదే అడుగుతారు. ఏసయ్యా నాకు ఎరేజర్ లేదయ్యా, ఎరేజర్ కావాలి ఏసయ్యా అని అడుగుతాడు. అదే మనం ఏం అడుగుతాం? ఎరేజర్ లేకపోతే అయ్యా ఒక పెన్సిల్ బాక్స్ వేయని అడుగుతాం. అంటే ₹1 ఎరేజర్ కోసం నీకు దేవుడు ఎంత ఇవ్వాలి? ₹70 పెన్సిల్ బాక్స్ ఇవ్వాలి. అంటే మన ప్రార్థనలు అందరూ పక్కన వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, అయ్యా ఆమెకు ఎర్రకారు ఇచ్చావు కదా, కనీసం నాకు నల్లకారాన్ని ఇవ్వయ్యా, ఏసయ్యా నేను కూడా రోజు చర్చికి వస్తున్నా కదయ్యా, నన్ను ఎందుకు ఆశ్రయించవయ్యా ఆయన మనమే క్వశ్చన్ అడుగుతాం ఆయన్ని. మన ప్రార్థనలో క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్లు ఉంటాయి. పక్కన ఏమైనా చెప్పాలనుకో, ఏసయ్యా నేను ఎంతో కష్టపడుతున్నాను ఏసయ్యా, మరి సుజాత నా మాట వినట్లేదు ఏసయ్యా, నా మాట వినేలాగా మీరే చెప్పండి. ఆల్రెడీ చెప్తున్నావు ఇంకా. మన ప్రార్థనలన్నీ అట్లా ఉంటాయి కదా. అందుకే చిన్నపిల్ల ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు. వాళ్ళు ఏ కల్మషం లేకుండా అడుగుతారు కాబట్టి, ఏది కావాలో అది అడుగుతారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు. అందుకే ఉపవాస ప్రార్థన వాళ్ళకి ఉండాలి, ఆల్టర్నేట్ ప్రేయర్ కూడా వాళ్ళకి ఉండాలి. రైట్, లాస్ట్ చివరి స్లైడ్, ఐ థింక్ దిస్ ఇస్ చివరి స్లైడ్. రైట్, ఓకే. దీనిలో ఒక మాట చెప్తాను, ఒకటే చెప్తాను, మిగతా చెప్పను నేను.
ఈచ్ చైల్డ్ ఈజ్ లైక్ ఎన్ యారో వీ హ్యావ్ టు షార్పెన్ త్రూ ట్రైనింగ్. బైబిల్ చెప్తుంది చిన్న పిల్లవాడు ప్రతి ఒక్కరు బాణం లాంటి వారు. ఆ బాణాన్ని మనం ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? పదును చేయాలి. దాన్ని పదును చేయాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం పదును చేయాలి. ఒకవేళ పదును చేయకపోతే ఏమైపోద్ది? మొద్దుబారిపోద్ది. ఏమైపోద్ది? మొద్దుబారిపోద్ది. సో మొద్దుబారిన తర్వాత పనిచేస్తే బాణము పనిచేయదు. అది పని చేయాలి. బాణం అంటే రోజు మనం పదును చేయాలి. సో అది మరి యేసుప్రభువు వారు పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చిన్న పిల్లలను కూడా ఆయన ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. అంటే అంత విలువ ఇచ్చాడు. తర్వాత చిన్నపిల్లలు దేవుడు ఏం చేశాడంటే మెసెంజర్స్ లాగా వాడుకున్నాడు. ఒక చోట నుంచి ఇంకోళ్ళకి వార్తలు పంపించే వారిగా ఆయన వాడుకున్నాడు. కొంతమంది పిల్లల్ని పుట్టక ముందే దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎవరాళ్ళు? ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇంకా పుట్టక ముందే నీకు మగపిల్లడు పుడతాడు. సమూయేలు, సంసోను, బాప్తిజం ఇచ్చే యోహాను. వెరీ గుడ్ అమ్మా, రైట్. సో ఇట్లా అనేక మంది దేవుడు ముందే ఎన్నుకున్నాడు, అంత విలువ ఇచ్చాడు. చిన్నపిల్లని అనేక రకాలుగా వాడుకున్నాడు. మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇంకా చాలా చెప్పొచ్చు, ఇవన్నీ నేను చెప్పట్లేదు. సో ఇంతటితో మనం చిన్నపిల్ల యొక్క విలువ అంటూనే చాలా విషయాలు చిన్నపిల్ల పరిచర్య గురించి, సండే స్కూల్ టీచర్ కావాల్సిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంకా ముందు సెషన్లో ఇంత డ్రాగ్ చేసి చెప్పను కానీ కొంచెం ఫాస్ట్గా అవసరమైనంత వరకు మనం ఎక్కువ సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి కాబట్టి కంప్లీట్ చేద్దాం. మరి ఎంతమంది నేను విన్నాను అన్న వాళ్ళు చేయొద్దండి, నేను రాసుకున్న వాళ్ళు చేయొద్దండి, నేను గుర్తు పెట్టుకుంటా అన్న వాళ్ళు చేయొద్దండి, నేను మర్చిపోను అన్న వాళ్ళు చేయొద్దండి. ఈ పాయింట్స్ కనుక మీరు కనుక గట్టిగా గుర్తుపెట్టుకుంటే మీరు ఒక ట్రైనింగ్ ఇవ్వచ్చు వెళ్ళి ఎక్కడన్నా. అంత మంచి సబ్జెక్ట్ మీ చేతిలో పెట్టడం జరిగింది. నేను చెప్పిన ప్రతి పాయింట్ చెప్పండి. ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళి అక్క భలే చెప్తున్నావు అక్క నువ్వు, అక్క మంచి పాయింట్స్ చెప్పావు అక్క నువ్వు అని అంటారు. మీరు కూడా దీన్ని ఈ పాయింట్స్లో పరిశోధించండి. ఇంకా దేవుడు కొన్ని పాయింట్స్ మీకు నేర్పిస్తాడు. అవి యాడ్ చేసి మీరు కూడా టీచర్ అవ్వచ్చు. ఓకేనా? అందుకోసం మీరు ఇక్కడ లేరు. బట్ సిబిసి ఘనంగా చేయాలంటే నువ్వు ముందు చిన్నపిల్ల పరిచర్యను అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం లంచ్ అయిన తర్వాత. జనరల్గా లంచ్ అంటే ఎంతసేపు తింటాం మనం? ఎంతసేపు తింటాం చెప్పండి? హాఫ్ అన్ అవర్ తింటాం ఇంట్లో అయితే కదా, కబుర్లు చెప్పుకుంటా. ఇక ట్రైనింగ్కి వచ్చాం కాబట్టి ఎంతసేపు తింటాం?